ఓం శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీగురుభ్యో నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. వాగర్ధావివ సంప్రప్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమో నమః. ప్రత్యేకించి ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహము పరిపూర్ణంగా భక్తజనాలకందరికీ అందాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క పాదాలను బట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. నిన్నటి వరకు కూడా అమ్మవారి యొక్క మాట ఎంతటి స్వచ్ఛంగా ఉంటుందో, ఎంతటి విశేషమైనటువంటి తారాస్థాయిలో ఉంటుందో ఆవిడ యొక్క పలుకులు అంతవరకు చెప్పుకున్నాం. కేవలంగా ఈ లలితా సహస్రనామాన్ని అర్థం తెలుసుకోవడంటే పుణ్యము, లేదా ఈ లలితా సహస్రనామాన్ని వీలైనన్ని సార్లు చదివితే పుణ్యము అని కేవలంగా సహస్రనామాన్ని చదవడం మాత్రమే పుణ్యము, వినడం మాత్రమే పుణ్యము, అమ్మవారికి కుంకుమార్చన చేస్తే పుణ్యము, లేదా అమ్మవారి మూర్తిని మనం ఎదురుకుండా పెట్టుకుని ఆవిడకి పాలాభిషేకము, పెరుగు అభిషేకము ఇత్యాది అభిషేకాలు చేస్తూ ఉంటే పుణ్యము అనేటటువంటి అర్థంలో ఈ లలితా సహస్రనామం ఎక్కడా కూడా ఉండదన్నమాట. కేవలం పుణ్యం కోసం మాత్రమే కాదు ఈ సహస్రనామాన్ని వినేటటువంటిది. ఈ సహస్రనామాన్ని విని నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోగలవు. ఇంతవరకు ఒక కోణంలోనే వెళ్ళిపోతుంది మన జీవితం అంతా కూడా. కానీ లలితా సహస్రనామాన్ని విన్న తర్వాత జీవితాన్ని ఎలాగ మలుపు తిప్పుకోవచ్చు, ఎలాగ మనం మారడానికి ప్రయత్నం చేయాలి అనేటటువంటి అంతరార్థం కూడా ఇందులోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 190% మానవీయ సంబంధాలు మొత్తం కూడా కేవలంగా ధనం మీద ఇత్యాది వాటి మీదే ఆధారపడి ఉన్నాయి తప్ప ప్రేమానురాగాలకి కట్టుబడి ఏ యొక్క మానవీయ సంబంధాలు లేవడం 190% అలాగే ఉన్నాయన్నమాట. ఎందుకంటే తెల్లవారు లెగిస్తే మనం పేపర్లోను టీవీ ఛానల్స్లో చూడట్లా మానవీయ సంబంధాలు ఎంతవరకు నశించిపోతున్నాయి అంటే దానికి ఏమిటయ్యే కారణం అంటే లలితా సహస్రనామంలో చెప్పినటువంటి వాటికి విరుగుడు ఏదై అంటే లలితా సహస్రనామంలో చెప్పినటువంటి కొన్ని నామాలకు అంతరార్థమే అన్నమాట. ఈ నామాలు కేవలంగా వినటం మాత్రమే కాదు, ఇందులో నుంచి మనం విన్న తర్వాత ఏది ఆచరించాలి అనేటటువంటిది కూడా అమ్మవారు ప్రధానంగా తిలకిస్తూ ఉంటారన్నమాట. ఎందుకయ్యా అంటే ఒక మహాభక్తుడే ఉన్నాడు. ఉదాహరణకి రామచంద్రమూర్తి భక్తుడు, అమ్మవారి భక్తుడు అనుకోండి ఎవరైనా సరే. ఆయన మహాభక్తుడు. తెల్లవారు లేస్తే రామచంద్రమూర్తిని, స్వామి హనుమని విపరీతంగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధన చేస్తారు. తెల్లవారు లేస్తే స్వామి రామాలయానికి వాళ్ళ ఊరిలోనే ఒక రామాలయం కట్టించారు. రామాలయానికి కుంభాభిషేకాలు చేయిస్తారు. రామచంద్రమూర్తికి బంగారపు ఆభరణాలు చేయించారు. ఎంత చేయించినప్పటికీ కూడా ఇంటికి వచ్చేసరికి అన్నకి తమ్ముడికి పడదనమాట. అన్న మీద తమ్ముడు గొడవపడి, తమ్ముడి మీద అన్న గొడవపడి ఇద్దరు కూడా ఆస్తి వ్యవహారాల్లో ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళి న్యాయ వ్యవస్థలో ఇద్దరు కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట. కానీ తెల్లవారు లేస్తే ఇద్దరు మహాభక్తులే, రామచంద్రమూర్తి మహాభక్తులే. రామాలయం వెళ్తే రాముడు చిరునవ్వుతూ ఉంటాడనమాట. నేను చెప్పింది ఏమిటి, మీరు నాకు చేసేది ఏమిట్రా? నేను అన్నదమ్ములు ఎంత ప్రేమగా ఉంటారో
నడయాడి చూపించినటువంటి అవతారం రామావతారం నీకు త్యాగం చేయవలసినటువంటి సందర్భమే గనక వస్తే అన్నకే త్యాగం చేస్తావు లేదా తమ్ముడికే త్యాగం చేస్తావు, త్యాగబుద్ధిని నువ్వు నిర్వర్తించుకొని చెప్పి నేను అన్ని వేల సంవత్సరాలు ఎంతో నాకు అవసరం లేకపోయినా సరే ఒక మానవ శరీరాన్ని ధరించి నేను 14,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించినది దేనికయ్యా అంటే అన్నదమ్ములు కొట్టుకు చావమని. అన్న తమ్ముడి మీద అన్న కేసు పెట్టి అన్న మీద తమ్ముడు కేసు పెట్టి ఇందుక ఇది కాదు కదా. మీరు నాకు పాలాభిషేకాలు ఎన్ని చేయించినా, నా కళ్యాణాలు ఎన్ని చేయించినా, నా యొక్క దేవస్థానాలు ఎన్ని ప్రతిష్ఠించినా కూడా అందులో తృప్తి ఉండదు నాకు. అంటే అన్నదమ్ములు ఎక్కడ ప్రేమగా ఉంటారో, భార్యాభర్తలు ఎక్కడ అన్యోన్యంగా ఉంటారో, తల్లిదండ్రులు బిడ్డకి ఎంత ప్రేమగా చూస్తారో అక్కడ మాత్రమే రామచంద్రమూర్తి అనుగ్రహము, ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరిదేవి అనుగ్రహం ఉంటుందన్నమాట. లలితా సహస్రనామని మేము 1000 సార్లు పారాయణ చేసాం. కానీ భార్యాభర్తలకు ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి. ఎందుకు పనికొస్తుందంటే అది ఎందుకు పనికిరాదనమాట. లలితా సహస్రనామం 1000 సార్లు కాదు కదా, నువ్వు 1,00,000 సార్లు పారాయణ చేసినా సరే భర్త మీద భార్యకి గనక అనురాగం గనక లేకపోయినా, భార్య మీద భర్తకి ప్రేమ లేకపోయినా సరే అది శూన్యమే అన్నమాట. భార్యాభర్తల మీద మానవీయ సంబంధాలంటే అంతటి విశేషమైనటువంటివి ఖ్యాతి. అందుకే మనకి ఆదిశంకర భగవత్పాదులు రచించినటువంటి కనకధార స్తోత్రంలో కూడా ఎంత విశేషమైనటువంటి ప్రేమకి సంబంధించినటువంటి ఆయన చూపులు చెప్తారా అంటే, అమ్మవారు అయ్యవారు కొత్తగా వివాహమైనప్పుడే లేదా తలంబ్రాలు పోసుకునే సందర్భం అనుకోండి, తలంబ్రాలు పోసుకున్న ఇంకా ఒక్కొక్క క్షణంలో తలంబ్రాలు పోసుకుంటారు. అయ్యవారి ఎదురుకుండా కూర్చుంది అమ్మవారు, లేదా పక్కన కూర్చున్న మంగళసూత్ర ధారైన ఏదైనా పెళ్లి సందర్భం అనుకోండి, లేదా భక్తులు అందరూ ఉన్నారు వైకుంఠంలో అమ్మవారే అయ్యవారు పక్కన కూర్చున్నారు. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీం భృంగాంగణైవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయః. ఈ స్తోత్రానికి అర్థమేమిటయ్యా అంటే, ఇది చదివితే ఏదో 11 సార్లు చదివితేనో, లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అమ్మవారికి ఈ స్తోత్రం చదివి నాణేలతో అభిషేకం చేస్తాను, లేదా అమ్మవారి విగ్రహం అంతా కూడా పాలతో ముంచేస్తేనో తడిపేస్తేనో అభిషేకం చేస్తేనో లక్ష్మీ అనుగ్రహం కలగదయ్యా. ఈ స్తోత్రంలో ఉన్న అర్థం ఏంటంటే, భార్యాభర్తలే లక్ష్మీనారాయణ అంటే పక్కనే కూర్చున్నారు. అయ్యవారి వంక ప్రేమగా చూడాలని ఆవిడకి కోరికగా ఉందన్నమాట. ఇదే కోరిక ఆయనకి ఉందన్నమాట. కానీ సభలో ఇంతమంది ఉన్నారు, వరుసగా అందరూ పిల్లలు లేదా భక్తులు. భక్తులండి పిల్లలే భక్తులే కదండి, ఎవరైనా కావచ్చు. కానీ ఇంతమంది సభా మధ్యంలో అయ్యవారి వంక చూడాలని కోరిక. ఎందుకంటే ఆయన కోమలత్వాన్ని, ఆయన ముఖాన్ని ఒక్కసారి చూసి సంతోషించాలని లక్ష్మీదేవి మనసులో ఉందన్నమాట. ఆయన మనసులో కూడా ఇంతటి కోమలాంగి, ఇంతటి సుకుమారి, ఇంతటి వయ్యారి, ఇంతటి అందాల భరిణ ఆవిడ వంక చూడాలని కోరికగా ఇతనికే ఉంది, ఈయనకి ఉంది. ఉండేసరికి ఆ మొహవాడం వద్ద ఒకసారి చూద్దామా వద్దా అని చెప్పి ఒకసారి చూస్తే పోవాలని చెప్పి ఏకాంతంగా ఐమూలగంట చూసారా, ఈ కంటిని చివరి భాగంలో వెళ్ళి చూశారనమాట. క్రీగంటి చూపు. ఇదే సందర్భానికి ఈయన ఎప్పుడైతే క్రీగంటి చూపు చూసారో, అమ్మవారు కూడా క్రీగంటి చూపు ఆయన మీద చూసిందనమాట. చూసేసరికి ఇద్దరు ఒకేసారి అబ్బో నా ఇంకో చూసిందే లక్ష్మి, అయ్యవారు నా ఇంకో చూసారే శ్రీమన్నారాయణ చెప్పి ఒక్కసారి లక్ష్మీదేవి యొక్క చూపులు వచ్చి అయ్యవారికి తగిలినాయి అనమాట. ఒకసారి అంటే తగిలింటి చూశారు ఇద్దరు. కానీ తొలకరి చూపులో ఉండేటువంటి గొప్పదనం ఎక్కడయ్యా అంటే, ఒకసారి తులింతబడ్డారనమాట. మనం కూడా ఈ అనుభవాన్ని చాలా సందర్భాల్లో అనుభవించినటువంటి వాళ్ళమే. వివాహం అయిపోయిన తర్వాత ఇవన్నీ మరుగుపడిపోతాయి, కానీ పెళ్లి కాకముందు ప్రతి ఒక్క యువకుడికి యువతికి కూడా ఉండేటటువంటి లక్షణాలే అనమాట. కొత్తగా వివాహమైన తర్వాత ఆ తొలకరి యొక్క తొలి చూపులో ఉండేటువంటి మాధుర్యం అయ్యవారి వంక చూసిందనమాట. ఒక్కసారి చూసేసరికి అమ్మవారి చూపులు ఎలా అంటే ఒక్కసారి ఆయన ఒళ్ళంతా కూడా తులింతలు వచ్చినాయి అనమాట. అంటే ఒకసారి తులింతపడ్డారు. ఉలిక్కి పడతాం కదా, ఇది తుల్లింత. ఒకసారి ఒళ్ళు జలధరించింది కాదు, ఇది తుల్లింత అనమాట. జలధరించిన అర్థం వేరుగా వస్తుంది, తుల్లింతపడ్డారనమాట. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే అంగం హరేహే, ఆ దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవము అంతా కూడా ఒక్కసారి పులకాంకములు వచ్చినాయి,
తులింతపడ్డారన్నమాట. అంగం హరి, ప్రతి ఒక్క శ్రీమన్నారాయణుడు యొక్క అంగాంగము కూడా అంగం హరేహే, శ్రీమన్నారాయణుడు యొక్క అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి, పులకాంగములు వచ్చిన పులకభూషణమాశ్రయంతి. ఈ చూపులు ఎలా ఉన్నాయి అంటే అమ్మవారి చూపులన్నీ కూడా తుమ్మెదలాగా వస్తే ఆ తుమ్మెదలన్నీ వచ్చి శ్రీమన్నారాయణ మీద శరీరం మీద వాల్దే అనమాట. వాలినప్పుడు ఒక్కసారి తుల్లింతపడ్డారనమాట. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి. భృంగాములు అంటే తుమ్మెదనమాట. భృంగాంగణైవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ అనేటటువంటి చూపులు. అలాగే ఈయన చూపులు కూడా ఆవిడికి వెళ్ళి తగిలినాయి అనమాట. ఇందులో ఈ మంత్రంలో లక్ష్మీదేవి మన యందు అనుగ్రహం కురిపించడానికి ఏమైనా ఉందండి అర్థం? అమ్మ నీ చూపులు నా మీద పడాలి, నా మీద పడితే నాకు ఐశ్వర్యం రావాలి, నాకు ఇల్లంతా ధనం రావాలి, సంపదలు కలగాలి, ఎక్కడైనా చెప్పారా? ఇంచుమించుగా ఉండేటువంటి శ్లోకాలన్నీ కూడా అయ్యవారి అమ్మవారి అనురాగానికి సంబంధించినటువంటి చూపులే ఉంటాయి ఈ యొక్క కనకధారా స్తవంలో. అయ్యవారి అమ్మవారి అంత ప్రేమగా ఉంటే ఈ స్తోత్రం చదివి నువ్వు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఈ స్తోత్రాన్ని 11 సార్లు, 108 సార్లు, 1000 సార్లు పారాయణ చేయమని కాదు. నీ భర్తని చూసినప్పుడు నీకు అంతటి ప్రేమ కలుగుతుందా, లేదా నీ భార్యని చూసినప్పుడు అంతటి ప్రేమ కలుగుతుందా? ఆ భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల చూపులకే ఈ యొక్క కనకధార స్తవం అన్నమాట. ప్రత్యేకించి మీరు ఏ దేవతా స్వరూపానికి వెళ్ళి ఎంతటి అభిషేకము పాలుతో అభిషేకం చేసినా, ఎన్ని సహస్రనామాలు చెప్పించినా సరే కూడా మనకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుందంటే భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలకే అనమాట. అంతటి ప్రేమ ఆవిడిని చూస్తే ఈయనకి ఎప్పుడైతే సంభవిస్తుందో, అలాగే ఆవిడ యొక్క ప్రేమ ఈవిడికి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి అనుగ్రహం కానీ లలితమ్మ యొక్క అనుగ్రహం కానీ ఒకటే అనమాట. అంతటి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రత్యేకించి ఈ నామం ఎందుకు చెప్పుకోవలసి వస్తుందయ్యా అంటే ఈ సందర్భంలో ఇవాళ నామం అటువంటిది అనమాట. ఈ వాటి నామం ఎంతటిదయ్యా అంటే అయ్యవారి యొక్క ప్రేమానురాగాల యొక్క చూపులకు అనమాట. మందస్మిత ప్రభాపూరామజ్జత్ కామే సమానసాయ నమో నమః. అమ్మవారి ముఖమనబడేటటువంటి ప్రవాహంలో అయ్యవారు ప్రతి నిత్యము కూడా నిరంతరం మునిగి తేలుతూ ఉంటారనమాట. మందస్మితం అంటే ఈ ముఖారవిందం అనుకోవచ్చు. ఈ ఒక్క నామానికి ఉన్నటువంటి విశేషం ఏమిటయ్యా అంటే అంతటి శక్తి మందస్మిత. ఇంతవరకు కూడా అమ్మవారి ముఖం గురించే ప్రస్తావన వస్తోంది. ద్విజపంక్తి ద్వయోజ్వల కానీ, కర్పూర వీటిక ఆమోద కానీ అమ్మవారి యొక్క ముఖము చెప్పారు, పెదవులు చెప్పారు, అలాగే నాసిక చెప్పారు, నాలుగుకి సంబంధించినటువంటిది అనమాట. ఇలాగే ఇవాళ మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామే సమానసాయ నమో నమః. ఈ నామానికి యొక్క అర్థం ఏంటంటే ఇది లలితా సహస్రనామంలో 28వ నామం. ఈ నామం కూడా 16 అక్షరాల నామం. దీన్ని ఎక్కడ కూడా మధ్యలో ఆపడం కానీ విరవడం కానీ చేయకూడదు అనమాట. 16 అక్షరాల నామం ఈ నామం కూడా. మందస్మిత చిరునవ్వు యొక్క మందస్మితం అంటే చిరునవ్వు. అది వికటాటహాసం కాదు, చిరునవ్వుతో కూడుకున్నటువంటిది. ప్రభాపూర నిండినటువంటి కాంతి ప్రవాహం అంటే మనకి ఇప్పుడు కృష్ణానది ప్రవాహం ఉంది చూడండి, అది నీటి ప్రవాహం. ఇది కానీ అమ్మవారి యొక్క ప్రవాహం కాంతి ప్రవాహం అనమాట. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటే వెలుగుల యొక్క ముద్ద, వెలుగుల యొక్క కాంతి అనమాట. ప్రభాపూర మజ్జత్ మునికి కలిగినటువంటి, మునిగి తేలుతూ ఉన్నాడు. మజ్జత్ ఎవరయ్యా అంటే కామేశ్వర, శివుని యొక్క మనస్సు ఎందు కలిగినటువంటిది. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయ నమో నమః. అంతటి విశేషం అన్నమాట. అయ్యవారు అందాన్ని చూడగానే అంత ఉబ్బి తబ్బిపోయిపోతాడనమాట. విచిత్రం ఏమిటయా అంటే ఈ యొక్క సందర్భంలో ఎవరెవరు కనిపిస్తున్నారు ఈ యొక్క నామలంటే అయ్యవారు అమ్మవారు ఇద్దరు కనిపిస్తూనే ఉన్నారనమాట. అయ్యవారు అమ్మవారి చిరునవ్వులో మునిగి తేలియాడుతూ ఉన్నారు, మునగలు వేస్తున్నారనమాట. అమ్మవారి ముఖం అంటే ఆయనకు అంతటి ప్రీతి అనమాట, అంతటి విశేషమైనటువంటి శక్తి అనమాట. అందుకే ప్రపంచంలో ఈడు జోడు అనేటువంటి మాట కూడా ఉంటుందన్నమాట. అంటే ఈడు జోడు ఎలా ఉంటుందయ్యా అంటే ఆయన ఈడు జోడు ఉన్నారు కానీ బాగానే ఉంటారు. కానీ ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఈడు జోడు లేని దంపతులు ఎవరన్నా ఉంటే శివపార్వతులు, అలాగే
లక్ష్మీనారాయణులు వీళ్ళే అన్నమాట. లక్ష్మీనారాయణులు, శివపార్వతులు వీళ్ళు ఉంటారు. కానీ శివపార్వతులు ఎక్కడ ఈడుజోడు ఎక్కడ కుదురుతుందండి? ఈవిడ సర్వాలంకార భూషితరాలు. మనం ఇంచుమించుగా ఒక 20 రోజులు బట్టి చెప్పుకుంటున్న ఈ నామంలో అమ్మవారి సౌందర్య వర్ణన మనకి ఇంకా పూర్తి అవ్వలేదన్నమాట. అంతటి సౌందర్యాన్ని కిరీటం దగ్గర నుంచి అమ్మవారి యొక్క నుదురు, అమ్మవారి కనురెప్పలు, అమ్మవారి కళ్ళు, అమ్మవారి నాసిక, అమ్మవారికి పెట్టుకున్నటువంటి ముక్కెర, అమ్మవారి పెదవులు, అమ్మవారి దంతభక్తి, ఇంకా ముఖమే పూర్తి గల అంతటి సౌందర్యాల ముద్ద, సౌందర్య భరిణ, సౌందర్య లహరి. అమ్మవారి సౌందర్యం ఇంకా పూర్తి కాలేదు. అంతటి అమ్మవారికి తర్వాత నామలు అమ్మవారికి చేతులకు ధరించిన ఆభరణములు, మెడలో ధరించినటువంటి ఆభరణములు, ఇన్ని ఆభరణములు వస్తాయి. మరి అయ్యవారి యొక్క సౌందర్యం చెప్పాలంటే బాహ్యంలో కనుక చూస్తే ఈవిడ అమ్మవారి బాహ్యంలో సూచన, ఆంతరము చూసిన అదే సౌందర్యం. కానీ అయ్యవారి బాహ్యంలో పైకి చూస్తే మాత్రం ఈయన చక్కగా ఆయనే చెప్పుకున్నాడు అనమాట. పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తూ ఉంటే, ఇది శివకళ్యాణ ఘట్టం, శివమహాపురాణంలోది. శివకళ్యాణ ఘట్టం జరుగుతున్నప్పుడు అమ్మవారు ఇంకా ఈ మన్మథ దహనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి నేను ఈ ప్రదేశంలో ఉండను, నేను ప్రదేశం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సరే, ఆయన యొక్క ముఖము చూడడం కోసం, ఆయన యొక్క దర్శన భాగ్యం కోసం అమ్మవారు ఎంతగా తపస్సు చేసిందంటే అపర్ణాదేవిగా మారిపోయిందనమాట. ఆయన విపరీతమైనటువంటి తపస్సు చేసిందనమాట. దక్ష ప్రజాపతి యొక్క హిమవంతుడి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను తపస్సు చేస్తాను పరమేశ్వరు గురించి అంటే, అమ్మ ఇంత కోమలాంగి తల్లి నీకు ఎందుకమ్మా తపస్సు, నీకు కావాలంటే మన రాజ్యంలోనే ఎన్నో నీకు కావలసినటువంటి సమస్త రకాల సంభారములు చేయిస్తా, చక్కగా ఈశ్వరార్చన చేసుకో అంటే, లేదన్నా నేను తపస్సు చేయవలసిందే, తపస్సుకి వెళ్తుంటే వద్దమ్మా వద్దమ్మా వద్దు, నేను తపస్సు మానేస్తాను, ఊనమ్మా ఊనమ్మా అంటే ఆ నామమే ఉమా అనేటువంటి నామంగా వచ్చిందనమాట మనకి ఉమాదేవి. ఉమా అంటే దక్ష ప్రజాపతి అమ్మవారి మీద ప్రేమ మీద ఇది ఒక అర్థం. అంటే కేవలం ఈ అంతరార్థమే కాదు, దక్ష ప్రజాపతి ప్రేమకి ప్రతిరూపం ఆ యొక్క నామం ఉమా. తర్వాత ఆవిడ తపస్సు చేసింది. కొంతకాలం ఒక పూట మాత్రమే ఆహారం తీసుకునేది, కొంతకాలం మంచినీరు మాత్రమే తాగేది, కొంతకాలం ఎండు ఆకులు మాత్రమే నమిలేది, అవి కూడా వదిలిపెట్టేసింది. పర్ణములు అంటే ఆకులు, ఆకులు కూడా తినడం మానేసి అయ్యవారి గురించి తపస్సు చేసిన కనుక అపర్ణాదేవి ఆవిడ నామం. అపర్ణ, పర్ణములు కూడా తినకుండా వదిలిపెట్టేసింది కనుక అపర్ణాదేవి. కాబట్టి ఎంతటి తపస్సు చేసింది, చిక్కి శల్యమైపోయింది ఈవిడ. దేహం నుంచి ఎముకలు బయటకు కనబడుతుంది. అంతటిగా చిక్కైపోయినప్పుడు ఈ బ్రహ్మచారి ఈయన పరమేశ్వరుడు ఏం చేశాడయ్యా అంటే, తిన్నగా ఉండొచ్చు కదండి ఈయన. అంత ప్రేమ ఆయన మీద పాపం కురిపిస్తోంది, ఆయన దర్శన భాగ్యం కోసం తప్పిస్తోంది. ఇక్కడికి ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చాడు, పెళ్లి కాని వాడిగా మంచి నవయవనంలో ఉన్నటువంటి పురుషుడుగా అవతారం ధరించి వచ్చాడనమాట. చెలికత్తలు అందరూ ఉన్నారు అమ్మవారి యొక్క పరిచారికులు. ఏమమ్మా ఇంత అందగత్తి, ఇంత అందాల భరణ, నిజానికి ఆవిడ అందం చూడడానికి ఏమీ లేదు, బాగా అన్నం తినడం మానేసి పూర్తిగా శల్యం అయిపోయిందనమాట. ఆవిడ ఎముకలు నరాలు కనిపిస్తున్నాయి, కళ్ళన్నీ లోపలికి పోయినాయి. ఉంటే ఆయన అక్కడికి వచ్చి పరమేశ్వరుడు ఏం చమత్కారం చేశారంటే, ఇంతటి కోమలాంగ, ఇంతటి అందాల భరిణ ఎవరి గురించి తపస్సు చేస్తోంది? పరమేశ్వరుడు గురించి అయ్యా అని చెప్పి చెలిగత్తలు చెప్పారు. చి 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 చి, బుద్ధి జ్ఞానం లేకపోతే సరి, వాడి గురించి తపస్సు చేశారేంటి మీరు అని మీరని చెప్పగద్దు. ఆవిడ తపస్సు చేస్తామంటే వాడి అవతారం ఎటువంటిదో మీకు తెలియదమ్మా చెప్పి ఆవిడ దగ్గరికి వచ్చారమ్మా. ఏమ్మా వాళ్ళకంటే తెలియలేదు, నువ్వు ఎప్పుడైనా అతన్ని చూసావా అంటే, నేను చూశాను మహానుభావ, మహా పరమేశ్వరుడు చూసేదేవిడి బాహ్య సౌందర్యం ఏమిటి, అంతర్ సౌందర్యం కదా అని ఈవిడేదో చెప్పి ప్రయత్నం చేసిన. అవన్నీ పక్కన పెట్టమ్మా, నువ్వేమో హిమవంతుడి యొక్క కుమార్తెవి, హిమాచల పర్వతాన్ని కుమార్తెవి, హిమవంతుడి యొక్క కుమార్తెవి, మేనకాదేవి నీ తల్లి, పార్వతీదేవి నీ నామం. ఇంతటి అందాల భరణి, సమస్త రాజ్యంలోని భోగభాగ్యం నీ మమ్మల్ని ఉంటాయి, సర్వాలంకార భూషితురాలివి నువ్వు. వాడి అవతారం ఎప్పుడన్నా చూసావు తల్లి నువ్వు? దిగంబరుడు, ఒంటి మీద ఒక వస్త్రం ఉండదు కదా. రేపు ఎవరైనా సరే ఇంటికి వచ్చి మీ ఆయన ఏడని చెప్పి వీళ్ళు చెప్పారనుకో, దిగంబరంగా ఒంటి మీద వస్త్రం లేకుండా వస్తాడు మీ ఇంటికి. ఏమైనా బంధువులకి ఎలా పరిచయం చేసుకుంటామా వాడిని? వాడిని పరిచయం చేసుకోవడం ఇదా? ఒంటి మీద వస్త్రం లేనటువంటి వాడిని భర్తగా ధరిస్తావా? సరే, నీ దగ్గరికి వస్తూనే సమస్త సుగంధభూరితమైనటువంటి సువాసనలు వస్తున్నాయి. నిన్న చెప్పుకున్నాను కదా, కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర దేహమంతా కూడా సహజ సువాసనతో కలిగినటువంటిది. ఇంతటి సువాసన వెదజల్లుతున్నాయి.
వాడు అంటే వాడంటే నా ఉద్దేశంలో ఆయన్ని నింద చేసుకుంటున్నారనమాట. పరమేశ్వరుడు ఆయన నింద చేసుకోవడం అనమాట. వాడేమో ఒంటి నిండా అప్పుడే స్వచ్ఛంగా కాల్చినటువంటి ఫ్రెష్ శవబూడిద చూసావా? ఆ శవబూడిదని ఇచ్చి ఒళ్ళంతా రాసుకుంటాడమ్మా. శవాల వాసన. నీ జుట్ట ఇంతటి కోమలాంగి నీ జడ ఇంత బారుంది. కోమలాంగి ఇంత మంచి కురులతో ఉన్న కురువింద మనిస్త్రీని కోరి రమణిత ఎంతటి ధగధగాయమానంతో నువ్వు మెరిసిపోతూ తల మీద కిరీటం ధరించావు. అతను తలస్నానం కనీసం ఏడాదికి ఒక్కసారి కూడా చేయదు తలస్నానం. ఆ జుట్ట హెయిర్ కటింగ్ చేయించుకోడు అసలు. ఎప్పుడు చూసినా అట్టలు కట్టేసి ఈ భక్తులు కార్తీక మాసంలో పాలు పోసి 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 అట్టకట్టేసింది జుట్టంతా కూడా. అది జుట్టుకి తీద్దామన్నా రాదే. ఎన్ని దువ్వెనలు కావాలి దానికి. అది రాను కూడా రాదు. ఇది రాదు కాబట్టి దాన్ని ఇంత బారు చేసి కనీసం ఎక్కడ హెయిర్ సెలూన్ కూడా వెళ్ళకుండా ఇంత చుట్టేసి మళ్ళీ దానికి ఇంత రుద్రాక్షలు కట్టేస్తాడు. ఎంత చికాగ్గా ఉంటే అవతారం అమ్మా అది. నీకు ఎలా నచ్చాడు? నీ ఒంటి మీదేమో రత్నగ్రేవేయ చింతాకాలోల ముక్తాఫలాన్విత రత్నములతో పొడగబడినటువంటి కొన్ని ఆభరణములున్నాయి. చేతికి బంగారపు గాజులు వేసుకున్న ధరిస్తావు, కాలికి అందెలు ధరిస్తావు, నడుముకు వడ్డానం ధరిస్తావు, ఇన్ని ఆభరణాలు వేసుకుంటావు. చక్కగా ఆయనది వేసుకున్న వాడు వేసుకునేవి ఒంటి ఇదిగో నీకు ఏమండి నువ్వు ఎప్పుడైనా చక్కగా బయటికి వెళ్దాం అనుకున్నావు కదండి, ఈ నగలు వేసుకున్నాను కదా, చీచి నాకెందుకు, నాకు ఒక టాయిలెట్ బాక్స్ ఉంది, నాకు నగల జ్యువెలరీ బాక్స్ అని చెప్పి ఒక పెద్దది ఇంత గంపలాంటిది తీస్తాడు. అందులో ఇదిగో ఈ కట్లపాము అని చెప్పి కట్లపాము తీసి మెడలో వేసుకుంటాడు. అతను మెడలో వేసుకుంటాడు. మరి చేతి కూడా ఇదిగో ఈ చిన్న పిల్ల పాము ఉందిగా చేతికి చుట్టుకుంటాడు. ఇది ఎక్కడే అవతారం? పెద్ద కొండ చెలు తీసి మెడలో వేసుకుంటాడు. కట్లపాములు, పిల్ల పాములు, ఈ సర్పాలన్నీ ఆయనకు ఆభరణాలు. నువ్వు అసలు ఇంత కోమలంగా నీ పాములుంటే భయం ఏదమ్మా? ఎలాగ నువ్వు ఆయన వివాహం చేసుకుంటావు? ఎలాగ ప్రేమిస్తావు నువ్వు అతన్ని? ఇన్ని చెప్పిందనమాట. పోనీ ఎక్కడికైనా సరదాకి ఇవన్నీ పోనీలేండి పర్వాలేదంటావు. నువ్వు చూస్తేమో అన్నపూర్ణాదేవివి, అందరికి అన్నం పెడతావట. నేను విన్నాను, వచ్చే దారిలో తెలుసుకుంటాను నీ గురించి. అన్నపూర్ణాదేవి నీవు. అన్నపూర్ణాదేవి నువ్వైతే మొట్టమొదటే ముందు ఆది భిక్షు అతనే అనమాట. చెప్పబట్టుకుని భవతి భిక్షాందేహ మాతకవలం తల్లి అనుకుంటూ వెళ్ళేవాడు ఆయన. ఇద్దరికి ఎలా ఈడు జోడు కుదురుతుందమ్మా? ఆయన నిందించుకున్నాడు బాబు. ఈ నిందలన్నీ వినలేక అమ్మవారికి ఎక్కడ లేని కోపం వచ్చిందనమాట. బ్రహ్మచారి వింటున్నాను కదా అని చెప్పి నీ నోటికి వచ్చినట్టు వదరుతున్నావు. పరమేశ్వరుడు అంటే నీకు అంత సామాన్యంగా కనిపించిందా? ఆయన ధరించేటటువంటి ప్రతి ఒక్క ఆభరణంలోనూ లోకక్షేమ ఉంది, లోకానికి హితము చేసేటటువంటి ఖ్యాతి ఉంది. నీకేమి తెలుసయ్యా ఆయన గురించి అంటున్నారు. ఊరుకో అమ్మ, నువ్వు చెప్పొచ్చారో కానీ ఆయన గురించి నీకేం తెలుసు? ఇంత చల్లటి ప్రదేశంలో ఉన్నాయి. రేపు పెళ్ళైనాక ఎక్కడికైనా హనీమూన్కి తీసుకెళ్ళమను. నువ్వు అడిగి చూడు, ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా నేను? ఎందుకు హనీమూన్ పార్వతి, ఊటీ కడనకాలు ఎందుకు? నాకు ఎప్పుడూ ఇష్టమైన ప్రదేశం ఇదిగో శ్మశానానికి వెళ్దాం పదా అని శ్మశానాన్ని తీసుకెళ్తాడు నిన్ను. కొత్తగా వివాహం దంపతులు శ్మశానానికి వెళ్తారమ్మా, నిన్ను తీసుకెళ్తాడు అతను. అనేసరికి అమ్మవారు చెప్పిందనమాట. ఎంతటి ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు? పరమేశ్వరుడు దిక్కు తోచక కాదు శ్మశానంలో ఉండేది. శ్మశానంలో ఉండేది ఎందుకో తెలుసా? ఆయన ప్రతి ఒక్క మనిషి కూడా ఈ దేహంతో పుట్టిన మానవ శరీరం పుట్టిన తర్వాత ప్రతి ఒక్క దాన్ని చూసి అహంకరిస్తూ ఉంటాడు. నాకా ఇంత గొప్పగా నేను వేదమంత్రాలు చెప్పగలను, ఒకని చూసి నేను ఇంతటి అందగాన్ని, నాకు ఇంత బారు చేతులున్నాయి, కండలు తిరిగినటువంటి వాడు ఒకడు, విద్యావంతుడు ఒకడు, సంగీత విద్వాంసుడు ఒకడు, నా దగ్గర ఇంత ధనముందని అహంకరించేవాడు ఒకడు, నాకు ఇంతటి డబ్బులున్నాయని చెప్పి అహంకరించేవాడు ఒకడు, నాకు ఇంతటి అందమైన భార్య ఉందని అహంకరించేవాళ్ళు ఒకరంటే భార్య, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతి వాడిని చూసి ఆఖరికి ఇద్దరు ముష్టివాడిని చూసినా కూడా ఒరే నీ చెప్ప నా చెప్పకంటే చిన్నగా ఉందిరా నీ చెప్ప అని ఆ చెప్ప చూసి కూడా అహంకరించే వాళ్ళు ఒకరనమాట. ఎందుకంటే నేను మొన్న కార్తీక సోమవారం రోజున దేవస్థానానికి వెళ్తే ఇద్దరు ముష్టి వాళ్ళు గొడవ పడుతున్నారు. ఎందుకంటే వాడి చెప్పలో ఇద్దరికి రూపాయి బిల్లు వేసినా వాడికి వేసే రూపాయి నాణం పెద్ద పాత రూపాయి నాణం పెద్దగా ఉందట, వీడికేమో చిన్న కొత్త ప్రింట్ వాడికి రూపాయి నాణం వేశారట. ఆ రూపాయి నాకు కావాలి, వీరిద్దరు కావాలి, ఏదైనా రూపాయి కదనా అంటే అది కాదంట. ముష్టి వాళ్ళ దగ్గర కూడా ఇదే కాలం. ప్రతి వాడు ఏదో ఒక దాన్ని చూసి అహంకరించేవాడు కనుక ఈ అహంకారాన్ని పోయి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయిన ఒకటే, కూడికి గతి లేక భిక్షమెత్తుకునేవాడు కూడా ఒకటే అని చూసి అందరికీ సమన్యాయం చేయడం కోసం శ్మశానంలో ఉంటాడు అతను. పరమేశ్వరుడు అనేది సామాన్యం కాదు. శ్మశానవాసి ఎందుకుంటారో తెలుసా? అక్కడ చూసి అందరినీ
చూస్తాడు. ఏదిరా నీ అహంకారం ఏది? నీ డబ్బులేవి? నీ భార్య బిడ్డలేరి? నీ బంధువులేరి? బ్రతికున్నంత కాలం వీళ్ళందరి చుట్టూ విర్రవీగావు కదా! ఏది ఇప్పుడు చూపించు అని వీళ్ళ అహంకారాన్ని నలిగిపోయేసరికి స్వామి వాడికి 6 అడుగులే, నాకు 6 అడుగులు. ఇప్పుడు అడుగులే 6 అడుగులు ఎక్కడున్నా సరే 5:30 సరే వాడికి 5:30 నాకు 5:30 ఎక్కడో 6 అడుగులు ఉంటే ఉండొచ్చేమో. అది చూసి చిరునవ్వుతూ ఉంటాడనమాట పరమేశ్వరుడు. అందుకు ఉన్నది సదాశివుడు పరమేశ్వరుడు శ్మశానంలో లేక కాదు. పైగా ఆయన చుట్టూ భూతప్రేత గణములుంటాయి. నీకా ఇంతమంది కోమల చెలికత్తెలున్నావు. ఎవరైనా ఇంటికొస్తే నీ స్నేహితులు ఎవరాయ్యా అని చెప్తే ఇప్పుడు యువతకున్నట్టే మన ఇంట్లో పిల్లవాడికి ఉంటారు చూసారా? వాడికుండే స్నేహితులందరూ భూతప్రేత గణములే. వాడు మహాశివుడు సదాశివుడాయే మరి. వాడి చుట్టూ వెరిగంతులు వేస్తే స్నేహితురాళ్ళు అందరూ చూస్తున్నాం. మనం ఎంత మన ఇంట్లో పిల్లల్ని చూడట్లేదండి. రోడ్డు మీద వెళ్తే అందరూ వాళ్ళ ఒక్కొక్కడు భూతప్రేత గణముల కంటే వికృతంగా ఉంటాడనమాట వాడు. మన అబ్బాయి సదాశివుడు కదా మరి. ఎందుకంటే వాడు ఎప్పుడు తలకి నూనె రాసుకోడు. వాడు సదాశివుడే. వాడు జడదువ్వుకోడు. వెర్రి జుట్లు వేసుకుంటాడు వాడు. చక్కగా అలాగే ఈ స్నేహితుల చుట్టూ ఉండే భూతప్రేత గణములు, భూతాలు ప్రేతాలు పిశాచాలు అనమాట. అవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఆవిడ చెప్పిందనమాట సమాధానం. నాయనా నువ్వెవరో తెలియక మాట్లాడుతున్నావు అనుకుంటా. సదాశివుడు ఈ శ్మశానంలో భూతప్రేత గణములతో ఎందుకుంటాడో తెలుసా? ఆయన గనక ఒక్కసారి గనక శ్మశానంలో గనక లేకపోతే ఈ భూతప్రేత గణములన్నీ కూడా వచ్చి ఊళ్ళ మీద పడిపోయి సర్వనాశనం చేసి పడేస్తాయి. ఎందుకో తెలుసా? ఒక్క ఉదాహరణ చెప్తే మనకు అందరికీ అర్థమవుతుంది. ఒక తండ్రి గారు ఎస్ఐ గారు ఉన్నారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే ఒక పోలీస్ అధికారి ఉన్నాడు. ఆయన చుట్టూ చాలామంది ఈ జేబులు కత్తిరించడంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి మనిషికి తెలియకుండా జేబు కత్తిరించి పడేస్తారనమాట. ఇది చూడట్లేదండి. బ్యాంకు దగ్గరగా ఒక రూ. 10 నోటు పడేసి, అయ్యా రూ. 10 నోటు మీదేనా అంటే, ఆ రూ. 10 నోటు కోసం వంగిన వెంటనే వెనకాల 5,000 కట్ట ఉండదు. ఉత్తరక్షణం పోతుందన్నమాట అది. మోసాల్లో ఎన్ని రకాల మోసాలు ఉంటాయి. అన్ని రకాల మోసాలు మనకు తెలియకుండానే మన జేబు కత్తిరించి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళందరినీ మనం తెల్లవారులు లేస్తే పేపర్లు చూసి ఇవే కదండి. చైన్ స్నాచింగ్లని తెల్లవారుల యొక్క స్త్రీకి కానీ పురుషులు కానీ ఎక్కడైనా దాచుకున్న డబ్బులకి ఈ మధ్యన కొత్త రకం. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉండలేదు. అందరికీ ఫోన్పేలు, జీపేలు ఇవే కదా, స్కానర్లే కదా. అందులో కూడా దూరి దొంగతనం చేసేవాళ్ళు కూడా ఒకళ్ళు మనకు తెలియకుండా. మీకు ఓటీపీ వచ్చి చెప్పండి, ఓటీపీ చెప్పామంటే సర్వమంగళ రామ సీత అని. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక జైలర్ గారు ఒక దగ్గర కూర్చోబెట్టున్నారనమాట. ఒరేయ్ నాయనా మీరందరూ కూడా నా దగ్గరే కూర్చోండి. నేను చెప్పినంత కాలం కూడా మీరు ఎవ్వరి దగ్గర కూడా ఈ డబ్బులు దొంగతనం అనేటువంటి చేయవద్దు. ఎందుకంటే మీరందరూ నా రక్షణలో ఉన్నారు అని ఆయన కూర్చున్నారు. వీళ్ళందరూ ఆయనంటే మహాభయం. అమ్మో జైలుగా పోలీస్ అధికారి చూస్తున్నారు, ఆయన ముందు చేయటమే అని భయభక్తులతో ఉంటారనమాట వీళ్ళందరూ కూడా. ఒక్క క్షణం కనుక ఆయన వదిలిపెట్టాక పక్కకి వెళ్ళిపోమనండి వీళ్ళు విజృంభించిపోతారనమాట. ఎవరి దగ్గర కూడా ₹1 మిగలదు ఆయనే అధికారం ఇచ్చేస్తే. అలాగే పరమేశ్వరుడు కూడా ఆ భూతప్రేత గణములను కూడా కట్టుదిట్టం చేసి అక్కడ కూర్చున్నాడు వాళ్ళందరి రక్షణ కోసం, మీ అందరి సంరక్షణ కోసం. ఆయన అక్కడ లేకపోతే శ్మశానంలో మీ దిక్కే, మీ బ్రతుకే ఏమవుతుంది, మీ జీవితాలు ఏమైపోతాయి. ఎంత ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. స్వామి నిత్య పూజ చేస్తున్నామని చెప్పి అక్షంతల వాసన చూసి తల మీద వెనక్కి వేసుకున్నా సరే ఆయనకి భయపడి అవి కట్టుదిట్టంలో ఉండేది. ఎందుకనమాట ఆయన ఉండేది. పైగా ఇంకో కారణం ఏమిటో తెలుసా? శ్మశానంలో ఎందుకు ఉంటాడు అనుకుంటున్నావు? ఎంతటి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం బ్రహ్మాండం మొత్తం మీద ఎక్కడైనా చూపించు. ఒక యజ్ఞయాగాది క్రతువులే జరుగుతాయి అనుకోండి. ఇక్కడ ఒక పలానా గ్రౌండ్ అద్దెకు తీసుకుని ప్రభుత్వం వారే ఇక్కడ మహాసుదర్శన హోమం అని చెప్పి, ఉదాహరణ ఒక మహాసుదర్శన హోమం చెప్పి చేస్తున్నారు. అందులో ఎంత గొప్ప హోమమో చేయనివ్వండి, ప్రశాంతంగా ఉన్నది మహానుభావులారా, ప్రశాంతంగా ఉన్నది ఆ వేదమంత్రాలు విన్నంత మాత్రం చేత మనకి ఫలితాలు వస్తాయి అని చెప్పి అర్చకులు కానీ కార్యనిర్వాహకులు కానీ ఎంత చెప్పినా సరే రణగొన ధ్వని వినబడతానే ఉంటుందన్నమాట. గుస 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 గుసలాడకుండా ఎవ్వరూ ఉండరనమాట. అక్కడ మాట్లాడకుండా ఎవరు ఉండరనమాట. కానీ ఇక్కడ గనక ఒక హోమం జరిగిందనుకో, ఒక్కసారి హోమం జరిగిందనుకో, ఎవ్వడి నోటెమ్మడ కూడా ఒక్క మాట పెగలదనమాట. ప్రశాంతంగా ఉండడమే. ఎందుకంటే హోమం చేసినప్పుడు అగ్ని జ్వలిస్తారు, అగ్నిని వెలిగిస్తారు. ఇక్కడ అగ్నిని వెలిగిస్తారు. ఈ అగ్ని వెలిగేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కడు చాలా జాగ్రత్తగా ఏకాంత దీక్షతో ప్రశాంతంగా చూడవలసిన ఏకైక హోమం జీవితం ఏదంటే ఈ యొక్క హోమమే, శవదహనమే. దహించుకుపోతూ ఉంటే ఇక్కడ ఎవరన్నా మాట్లాడమనండి,
ఎవ్వడూ మాట్లాడు, ప్రశాంతమైన వాతావరణం. పైగా మీరు సామాన్య హోమంలో మీకు తెలిసిన ద్రవ్యాలు వేస్తారు, సమిధలు వేస్తారు. ఒక పువ్వులు వేస్తారు, లేదా సమిధలు వేస్తారు, కొన్ని కొన్ని శాస్త్రబద్ధమైన సమిధలు వేస్తారు. ఆ సమిధలన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టిలోనివే. భగవంతుడి సృష్టిలో అత్యద్భుతమైనటువంటి పదార్థము, చాలా విశేషమైన పదార్థం ఏమో తెలుసా? ఈ మానవ దేహం అన్నమాట. మీరు తలకిందులుగా తపస్సు చేసినా, ఎంతమంది సైంటిస్టుల్ని మీరు పిలిచి చెప్పి మీరు రీసెర్చ్ చేయించుకున్నా సరే, ఈ దేహం యొక్క మనకి అంతరార్థం అర్థం కాదనమాట. మీరు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంలో ఈ భూమండలం మీద ఉన్న సైంటిస్టులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక మనిషిని తయారు చేయమనండి, ఒక మనిషి సహాయం లేకుండా మనిషిని తయారు చేయమనండి, రోబోట్లు తయారు చేయొచ్చేమో. మనిషిని తయారు చేయమనండి, ఆహారము, గాలి, తినే పదార్థము, నీరు, పంచభూతాలు ఇచ్చాం. మనిషిని తయారు చేయమండి, చేస్తారా? చేయలేరు. ఎన్ని స్క్రూలు బిగించాడు ఇక్కడ, ఈ తల అటు ఇటు తిరగడానికి ఇక్కడ ఒక స్క్రూ బిగించాడా, చెవిలో ఉండగా ఒక సౌండ్ బాక్స్ ఇచ్చాడా, ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఇచ్చాడా, ఇక్కడ నాలుగుని వెళ్ళడానికి ఇక్కడ మంచి ద్రవ పదార్థం లాంటిది వెళ్ళడానికి లోపల ఇక్కడ ఒక ఇచ్చాడా, ఎన్ని బోల్డ్లు ఇచ్చాడు ఈ చేతులకి, ఎన్ని మరలు, ఒక వేలు ఇలా 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 అంటే ఇక్కడ ఎన్ని మెలికలు ఇచ్చాడు. ఈ చెయ్యి ఎంత ఇచ్చిన వెనక్కి ఎందుకు వెళ్ళదు అంటే నీకు ఇచ్చిన దేహాన్ని 10 మందికి దానం చేయడానికి. నువ్వు తీసుకోగా ఉండి నీ భార్యాబిడ్డలు తినగా ఉండి 10 మందికి దానం చేయడానికి ఇచ్చాడు ఈ దేహాన్ని. ఇంకా ఈ చెయ్యి వెనక్కి తిరిగిపోతే ఇంకా తిరగకుండానే వీడు ఇంకా దాచుకుంటూ ఉంటే ఇంకా పూర్తిగా వెనక్కి తిరిగితే ఇంకెంత దాచుకుంటాడో. ఇప్పుడు నీ చెయ్యి వెనక్కి తిరగనివ్వలేదు పరమేశ్వరుడు. నీ చేతుల వేలు పై భాగం వెళ్ళలేదు. నీ చేతులు ఎప్పుడు కూడా కింద భాగానికి చూస్తూ ఉండాలి. నీ అరచేయి ఎప్పుడు ఆకాశాన్ని చూడకూడదు. 5 వేలు నేలనే చూస్తూ ఉండాలని చెప్పడం దానం చేయడానికి ఇచ్చాడా, ఇన్ని మరలు ఇచ్చాడా, ఇన్ని స్క్రూలు బిగించాడా దేహంలో. ఒక్కదానికి ఏదైనా ఇబ్బంది వస్తే విలవిలలాడిపోతావే. అంత అత్యద్భుతమైనటువంటి దేహం. ఏమి ఒక మొబైల్ ఫోన్ చూస్తే అబ్బో ఆ యొక్క బల్బుని తయారు చేసినటువంటి సైంటిస్ట్ గురించి, ఒక మొబైల్ ఫోన్ని సృష్టించిన సైంటిస్ట్ గురించి ఆలోచించావు. ఇంత పెద్ద సృష్టి చేసినటువంటి భగవంతుడి గురించి నువ్వు ఎందుకు ఆలోచించావు? ఇంత గొప్ప విలువైన వస్తువే అక్కడ హోమం జరుగుతుంది వేసేది. ఇంకా అంతకు మించి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఏముందయ్యా? సరే, శ్మశానవాసి అంటున్నావు కదా, ఆయన ఎవరు అనుకుంటున్నావు? శ్మశానం తప్ప అసలు బ్రహ్మాండంలో శ్మశానం కాని ప్రదేశం ఏదుందో నాకు చెప్పు. సమస్తము శ్మశానమే. భగవంతుడు సదాశివుడు శ్మశానవాసి అంటున్నావు కదా, దానికి అర్థం ఏంటో తెలుసా? సదాశివుడు లేని ప్రదేశం అంటూ లేనే లేదు. భగవంతుడు సదాశివుడు పరమేశ్వరుడు సర్వాంతర్యామి. శ్మశానం ఎలా అవుతుందమ్మా అంటావేమో. శ్మశానం అంటే ఎక్కడుండేది? ప్రతి ఊరికి ఉత్తర భాగంలో, దక్షిణ భాగంలో ఉంటుంది శ్మశానం అని చెప్తాం. ఒక ప్రదేశం అక్కడ ఉంటుందేమో చెప్తావేమో. అసలు శ్మశానం కాని ప్రదేశం ఏది? లలితా సహస్రనామంలోనే ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయని అనేటువంటి నామం. ఆ బ్రహ్మ కీట జనని, 4 తలలు కలిగినటువంటి బ్రహ్మగారి దగ్గర నుంచి కంటికి కనబడినటువంటి సూక్ష్మ క్రిమి వరకు ఆయనే తండ్రి, ఆవిడే తల్లి. అలాంటప్పుడు కేవలంగా మానవుడు మాత్రమే చనిపోతే దాన్ని దహించేటటువంటి ప్రదేశాన్ని శ్మశానం అని ఎందుకు అనుకుంటావు నువ్వు? నువ్వు మాట్లాడుతున్నావు, శబ్ద తరంగాలు కొన్ని జీవరాలు చనిపోవట్లా? మరి అది శ్మశానం కాదు. వాహనం మీద ప్రయాణం చేస్తున్నావు, నీ బండి చక్రాల కింద పడి ఎన్ని జీవులు చచ్చిపోవట్లా? అది శ్మశానం కాదు. ఏ గుడిలో అయినా సరే, చీమలో, దోమలో, బొద్దింకలో, బలులో, నల్లులో, ఆఖరికి మన రోజున కరోనా అని చెప్పి అందరికీ ఒక గుణపాఠం చెప్పినటువంటి మహాశక్తి స్వరూపం చూసా కరోనా. యథార్థానికి అందరికీ కూడా ఒక రకమైనటువంటి గుణపాఠం నేర్పడానికి వచ్చినటువంటి మహాదైవ స్వరూపమే కరోనా నా దృష్టిలో అయితే కనుక. ఎందుకనుకుంటున్నారు? అందరికీ ఈ షేక్ హ్యాండ్లు ఇచ్చేటువంటి దౌర్భాగ్యం వదిలిపెట్టి నమస్కరించేటటువంటి గుణాన్ని కరోనా కాదు మనకి చేర్పించింది. ముక్కులు మాస్కులు పెట్టిన ప్రతి వారు కూడా జీవించిపోయారండి? అందరూ బ్రతికే ఉన్నారా? మాస్కులోంచి కూడా మాస్కుని కరోనా యొక్క క్రిమిని ఆపగలిగిందా? ఆపలేదుగా. మరి ఆ కరోనా క్రిమి కూడా మరి అమ్మవారి భగవంతుడి సృష్టిలోనే కదా. ఆఖరికి అంతదాకా ఎందుకండి, నీ తలలోనే కొన్ని జీవులు ఉద్భవిస్తూ ఉంటాయి, నీ దేహంలోనే కొన్ని జీవులు ఉద్భవిస్తూ ఉంటాయి. పేలు ఎక్కడి నుంచి పుడతాయి? మన తలలోంచి కాదు. అవి ఎక్కడి బయట నుంచి వచ్చి మన తలలో గూడు కట్టుకో. మన దేహంలోంచి వచ్చేటటువంటి చెమట ద్వారా పేలు కొన్ని జీవులు ఏర్పడుతూ ఉంటాయి. నీ దేహమే శ్మశానము. నీ దేహంలో చనిపోవట్ల. మరి పరమేశ్వరుడు శ్మశానవాసం అంటే పరమేశ్వరుడు లేని ప్రదేశం అంటూ ఏది ఉంది నాకు చెప్పు. ఒక్కటి చెప్పు. ఎక్కడ ఏ ప్రదేశం పవిత్రమైనటువంటి చెప్పు. అంతా శ్మశానవాసి, అంతా శ్మశానమే. ఏమిటో తెలియక నువ్వు మాట్లాడుతున్నావు పరమేశ్వరుడు అంటే ఏమిటో.
ఇంకా ఇంత ఎంత చెప్తారో మహాభారతంలో అయితే అనుశాసనిక పర్వంలో ఈ శ్మశానం ఉంటాడు ఎందుకు ఉంటాడని చెప్పిన ఎన్నో వందలని ఉదాహరణ చెప్తారు. స్మరమేశ్వరుడు శ్మశానవాసి ఉండడానికి. ఆవిడ ఆ నింద చేస్తుంటే వినలేకపోయిందనమాట పార్వతీదేవి. వింటున్నాను కదా అని చెప్పి ఏమిటి చెప్తున్నావమ్మా, ఇక నుంచి నేను ఈ తపస్సు నుంచి వదిలిపెట్టేసి నా చేయి పట్టుకో, నేను తీసిన వివాహం చేసుకుని బ్రహ్మచేయి చేపట్టుకునే ప్రయత్నం చేసి లాక్కుని వెళ్ళిపోతున్నాడు అనమాట. చేయి వదిలిపెట్టు, నా చేయి వదిలిపెట్టి ఆవిడ చేయి వదిలిపెట్టుకుని ఆ బ్రహ్మచారి మీద ఈ చెలికెత్తలందరూ కూడా రాళ్ళు వేసే ప్రయత్నం చేశారు. రాళ్ళు వేశారు, ఈ యొక్క కర్రబొలలు వేశారు. అవన్నీ కూడా ఆయన మీద పూల బాణాలాగా పడ్డాయి అన్నమాట. ఆవిడకి ఆఖరికి అర్థమైంది, వచ్చినటువంటి వారు బ్రహ్మచారి కాదు సదాశివుడే ఆ రూపంలో వచ్చాడు. వివాహం చేసుకున్నవరా పార్వతి అనేసరికి, లేదు స్వామి, మనం గత జన్మలో కూడా నేను దాక్షాయణగా ఉన్నప్పుడు మీరు నన్ను ఇలాగే వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు అనుమతి లేకుండా ఆ వివాహం ఏమైందో మనందరికీ తెలిసిందే. నేను దేహాన్ని వదిలిపెట్టవలసినటువంటి సందర్భం ఏర్పడింది. కనుక ఇలా కాదు, నా తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా మీకు ఇచ్చి కన్యాదానం చేస్తేనే నేను మీ చెయ్యి పట్టుకుని నడుస్తాను. సాధారణంగా అందరికీ స్త్రీ పురుషులకి ఉన్న వయసులో ఉన్నటువంటి యువతీ యువకులకు అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరులే ఆదర్శం. తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా కనుక వివాహం చేసుకోవద్దు అని చెప్పి పార్వతీదేవి మొట్టమొదటి తీర్పు అన్నమాట. అలా గనక చేసుకుంటే అన్నీ అలా అవుతాయని కాదండి. అలా గనక చేసుకుంటే కొన్ని కొన్ని ఉపద్రవాలు వస్తాయి అని చెప్పడానికి అమ్మవారు ఈ కోరిక కోరింది పరమేశ్వరుని. సరే తప్పకుండా చేద్దామని చెప్పారు ఆయన. చేద్దామని చెప్పేసరికి అమ్మవారైతే చూసింది పరమేశ్వరుని. కానీ పార్వతీదేవి తల్లి మేనకాదేవి ఆయన చూడలేదన్నమాట. అబ్బో! నా అల్లుడిని నా అల్లుడు నా కూతురే సమస్త సౌందర్య రాశి, ఇంతటి సౌందర్య రాశే ఆయన్ని కోరి కోరి వివాహం చేసుకున్నది అంటే ఆయన ఎంత సౌందర్యవంతుడై ఉండాలి? ఆయన ఎంత సౌందర్యవంతుడై ఉండాలి? అంతటి సౌందర్యవంతుడు నిన్ను చూడొద్దు అని చెప్పిందనమాట. అబ్బో! ఉదయం 4:30కే పైన ఈ భవంతి మీదకి ఎక్కి ఆ మేడ మీద నుంచి చూస్తుందనమాట. పెళ్లి పెద్దలందరూ రావడం మొదలుపెట్టారనమాట. రావడం మొదలుపెట్టేసరికి పరమేశ్వరుడు కూడా ఈ రూపంతో కాదు, నేను దివ్యాలంకార భూషితురాలై సోమశేఖరుడై మహా అత్యద్భుతం సుందరేశ్వరుడిగా ఆయన తయారయ్యాడనమాట. వెళ్ళేసరికి నారద మహాముని ఒక చిన్న మెలిక పెట్టారనమాట. స్వామి, చిన్న మెలిక ఏమిటంటే, ఏమయ్యా నువ్వు సామాన్యంగా రావా? ఎక్కడ ప్రశాంతంగా ఉండనేమో నన్ను, ఏమిటి నీకు వచ్చింది ఏమిటయ్యా అంటే, ఏమి లేదు మహానుభావ, మీకు సామాన్యంగా ఒక చెంబుడు నీళ్లు నెత్తి మీద పోస్తేనే ఉప్పొంగిపోయి మోక్షాన్ని ప్రసాదిస్తారే, అంతటిది కన్యాదానాన్ని కనుక శాస్త్రోక్తంగా మీకు చేస్తే ప్రపంచానికి హిమాచల పర్వతాలు ఉండవు, హిమాలయాలు ఉండవు. ఎందుకంటే మోక్షాన్ని ముందే అవి స్వర్గలోకానికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ బ్రహ్మాండ మొత్తం హిమాచల పర్వతాలుండి మనకి గంగా నది ప్రవహిస్తూ ఉండాలంటే కన్యాదానం చేయాలి. కానీ మనస్సులో అంత భావన లేకుండా చేయాలి. ఏదో చేసామంటే తప్పి. ఎందుకంటే నా కోసం కాదు మహానుభావు, ఇది లోక కళ్యాణార్థం అని చెప్పారు నారద మహాముని. ఎక్కడా తిన్నగా ఉండవు కదా నువ్వు, సరే నారద అని చెప్పి ఆయన కూడా వచ్చారనమాట. మేనకాదేవి చూస్తుందనమాట. అక్కడికి వెళ్ళాడు ఈయన. ఏమో ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని చెప్పారు. ఏమయ్యా నా అల్లుడిని చూడలేదయ్యా, భవిష్యత్తులో అయితే కొన్ని కొన్ని సెల్ఫీలు, మొబైల్స్, ఫోటోలు అన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు రోజు చిత్రపటం కూడా లేదు నా అల్లుడి. నా అల్లుడు ఎవరో చెప్పు, పక్కన కూర్చొని చెప్పాడు. దాందేం భాగ్యమో తప్పకుండా చెప్తానని చెప్పారు. ఒక ఆయన అప్పుడే అత్యంత సౌందర్యవంతుడై తెల్లటి వస్త్రాలు కట్టుకుని తెల్లటి ఏనుగు మీద చేతులు అద్దగా మెరిసిపోడు వజ్రాయుధం పట్టుకుని వస్తున్నాడు అనమాట. అబ్బో! ఆయన చుట్టూ దేవతలందరూ స్తుతిస్తూ వస్తున్నారు. అబ్బో నారద, ఈయనే నా మాలుడు, ఇంత ఘనంగా ఉన్నాడు, పైగా 1000 కళ్ళట ఈయనకి, ఆ వజ్రాయుధం ఏంటి, ఆ తెల్లటి వస్త్రాలు ఏంటి, ఆ తెల్లటి ఏనుగు ఏంటి, దానికి ఉన్నటువంటి బంగారపు ఆభరణాలేంటి, ఏనుగు కూడా బంగారపు తొడుగు తొడిగాడంటే దంతాలకి, ఈయనే అనుకోండి బాగా. అబ్బో! ఈయన మీ అల్లుడి దగ్గర పనివాడమ్మా. ఓహ్! పనివాడా? పనివాడే ఇంత అందంగా ఉంటే నా అల్లుడు ఇంకెంత అందంగా ఉంటాడు. సరే వెనకాల ఇంకొక ఆయన వస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఒక దేవతా స్వరూపాన్ని చూపిస్తున్నాడు అనమాట. అమ్మ, ఈయన కొద్దిగా నల్లగా ఉన్నాడు కానీ మంచి గంభీరం, కండలు పెట్టినటువంటి దేహం, విపరీతమైనటువంటి క్రోధం, నిప్పులు కక్కుదా వస్తున్నాడనమాట. కానీ ఆయన చుట్టూ కొన్ని గణములు ఉన్నాయి. కానీ మంచి బలిష్ట. అబ్బో! నా కూతురు కొద్దిగా దేహ సౌష్ఠవాన్ని, కండలు తిరిగినవాడిని ప్రభు, ఇంతటి దేహ సౌష్ఠవం సమవర్తి అయి ఉన్నాడు. యమధర్మరాజుని చూపించిన. అబ్బో! ఈయనేనా మల్లుడు? ఈయననే ఒకసారి ఇంత బలవంతవాడిని కూడా మీ అల్లుడు ఒక్కసారి ఎడమకాలతో తన్నితే ఒకసారి చనిపోయి మళ్ళీ బతికాడు ఇతను మీ అల్లుడు కింకరుడమ్మా. ఓహో! ఈయన కూడా కింకరుడేనా? సరే. వెనకాయలు ఇంకొక ఆయన వస్తున్నాడు. 4 తలలు, 4 తలల మీద 4 తలలు చక్కగా ఉన్నాయి. ఉండి చక్కగా హంసవాహనం మీద ధగధగ మెరిసిపోతూ మంచి కవిత్వం రాసేటటువంటి దిట్టగా కనిపించాడు ఆయన. నారద, ఈయనేనా మాలుడు? అబ్బు ఈయన అక్కడమ్మ, ఈయన గతంలో 5 తలలు ఉండేవి,
మీ అల్లుడు కోపం ఒక్కసారి ఒక తలని గిల్లేశాడు. ఇప్పుడు 4 తలలు అయినాయి. ఇలాంటి వాళ్ళందరూ మీ అల్లుడి మెడలో వేసుకునేటువంటి హారంతో నగతో సమానమమ్మా. ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ మీ అల్లుడు అల్లుడు అంటాం. ఇలాంటి వాళ్ళందరూ కాదు తీసేసేయి అని చెప్పారు. అబ్బో! ఇంతటి మహానుభావుడు కంటే మా అల్లుడు ఎప్పుడో కూర్చుని ఉదయం 4:30 కూర్చుంది. ప్రతి ఒక్కరు ఈయనైనా మాలుడు, ఈయనైనా మాలుడు అసలు. తర్వాత కొంచెం నీలమేఘ శ్యామతనుడి చక్కగా చేతిలో శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకొని చక్కగా వస్తున్నారన్నమాట హంసవాహనం మీద. నారద ఈసారి మాత్రం నువ్వు తప్పు చెప్పడు. ఈయనే మాలుడు అని చెప్తుందనమాట. కానీ ఈయనకి ఈ మల్లుడికి పెద్ద భేదా లేదు గానీ అమ్మా. ప్రస్తుతానికైతే ఈయన మీ అల్లుడు కాదు. ఎందుకంటే మీ అల్లుడికి ఇతనికి భేదం చూపించడం అభేదం. అది తప్పు కూడా. ఎందుకంటే మీ అల్లుడి హృదయం ఈయన హృదయం మంచి ప్రాణ స్నేహితులే అనుకోండి. ఇద్దరు సరి సమానంగా ఉంటారు. కానీ ఈ ప్రస్తుతానికి ఈ రూపంలో మాత్రం మీ అల్లుడు కాదు అని చెప్పారన్నమాట. ఓహో! అంత ఈ మహానుభావుడా! మరి ఎవరయ్యా? ఎప్పుడెప్పుడో వస్తే తహతహలాడిపోతుందన్నమాట. ఎప్పుడెప్పుడు అనుకుంటారు చూసారా? ఎందుకంటే మనకి ఇష్టమైనటువంటి అభిమాన హీరో నటించినటువంటి చిత్రం రిలీజ్ అయింది. ఎప్పుడు చూద్దాం అని తహతహలాడిపోతారు కదా! లేదా ఆయన మనకి మన వీధిలోకి వస్తుంటే ఎప్పుడు చూద్దాం అని తహతహలాడిపోతారు కదా! తెలిసిన ముఖమైనా సరే. అలా కనీసం చూడను కూడా చూడలేదు. ఎవరయ్యా అంటే వెనకాల ఎక్కడో చివ్వరలో ఒక బ్యాచ్ వస్తుందన్నమాట. ఆ బ్యాచ్ మొత్తం ఎలా ఉందయ్యా అంటే, ఒక బృందం అంతా ఎలా ఉందయ్యా అంటే, అప్పుడే స్వచ్ఛంగా కాల్చినటువంటి శవాల్ని కాల్చుకొని ఆ బూడిద మొత్తం చిమ్ముకుంటూ, వెర్రిగంతులు వేసుకుంటూ, జుట్టంతా కూడా చెల్లాచెదరు చేసేస్తూ, పాములాడించుకుంటూ, ఒంటి మీద వస్త్రం లేకుండా ఒక్కొక్కడు ఎంతటి దిగాంగన ఉండబో ఆవిడ కనిపించింది. వీళ్ళని ఎవరు నారదా పెళ్ళికి పిలిచింది? పెళ్లి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు వీళ్ళని ఎవరు పిలిచింది పెళ్ళికి? ఛీ! అబ్బో! ఈ రోత మనుషులేవిటి నారదా? అబ్బో నాయనో! అనిపించింది. ఇప్పటిదాకా అనుకున్నావు కదమ్మా! మీ అల్లుడు ఎవరెవరని అదిగో ఆయన మధ్యలో ఉన్నాడు చూసావా? ఆయనే మీ అల్లుడు. ఇదెక్కడి గోల నారదా? వీడి గురించి తపస్సు ఏమిటి? అమ్మో! పార్వతీ ఎంత పని చేసావమ్మా అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి, వాడిని గనక నువ్వు పెళ్లి చేసుకున్నావా, నిన్ను చంపి నేను చచ్చిపోతానే స్థితికి వచ్చేసానన్నమాట. అబ్బో! వాడి అవతారం ఏమిటి పార్వతి? నేను చూడలేకపోతున్నాను అసలు. ఎంత భయంకరంగా ఉన్నాడు. ఆ జడ ఏమిటి? ఆ పావులేమిటి? ఆ బూడిదేమిటి? అంటే, అమ్మా నీకు తెలియదులే అమ్మా ఆయన తత్వం వీరమ్మంటే, అమ్మో! నాయనో నేను భరించలేను ఆయన అని చెప్పి ఆవిడ చాలా గోలగోల చేసింది శివ కళ్యాణంలో. సరికి సరే కళ్యాణ వివాహం మంగళసూత్రం కట్టే సందర్భానికి సుందరేశ్వరుడిగా ఉన్నారు. కానీ మేనకాదేవంతటి మైమరిచిపోయింది ఆయన అందానికి. అబ్బో! ఇంతటి అందగాడు. కానీ మధ్యలో మళ్ళీ అలా కనపడదేమో. కనపడితే నా బతుకేం గాను. ఇంతమంది చుట్టాలందరూ వచ్చారు. దిగంబరుడిగా కనిపిస్తే నా బతుకేం గాను. నా పరువేం గాను. అబ్బో! ఇతనేనా వద్దా చేద్దామని మనసులో సంకోచంగానే చేసిందనమాట. కానీ పూర్తి కన్యాదాన ఫలితం ఆవిడికి రాకపోవడం వల్ల మనకి హిమాచల పర్వతాలు మిగిలినియి. అంతటి ప్రేమైక మూర్తి, అంతటి కరుణా సముద్రుడు సదాశివుడు అంటే ఆయనైతే సామాన్యం కాదు. పైగా అంతటి ప్రేమానురాగాలు భార్యాభర్తల మీద ఉండాలి. ఆయన ఎన్ని చెప్పినా సరే ఈవిడ మాత్రం ఆయన మనస్సుని ఎప్పుడు కూడా దోచుకుంటానే ఉందన్నమాట. ఈడు చోటు ఎక్కడుందండి పరమేశ్వరుడికి, పార్వతికి అంటే ఆయనని వదిలిపెట్టే ఒక్క క్షణం ఉండదన్నమాట ఈవిడ. ఆయనంటే అంతటి ప్రేమానురాగాలు. అబ్బో! మా ఆయన్ని వదిలిపెట్టి నేను ఒక్క క్షణం ఉండలేనండి. ఆయన ఏదైనా క్యాంప్ అని చెప్పి ఊరు వెళ్ళినా సరే నేను ఉండలేనండి అని చెప్తా ఉన్నదనమాట. అంతటి మహానుభావుడు కదా! అందుకే కాదు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి మహాకామేశ్వరుడు యొక్క ప్రేమలో మునిగాడే తల్లి అంటారు. కాబట్టి వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక, వదన స్మరం అనేటువంటి మాంగళ్య గృహ తోరణ చిల్లిక అనేటువంటి నామంలో ఆయన చేత మన్మధుడిని గెలిచినటువంటి సదాశివుడిగా పేరుకొస్తారు. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామే సమానస, మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామే సమానస, మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామే సమానస. ప్రత్యేకించి నామాన్ని గనక వివాహమైన తర్వాత కొద్దిగా ఇంట్లో చీకులు చింతలు, ఎందుకంటే భార్యాభర్తల మీద కొద్దిగా అవరోధాలుగా ఉన్నటువంటి దంపతులు కనుక ఈ నామాన్ని ప్రతినిత్యము జపించడం ద్వారా ఆ చీకు చిరాకులను తొలగిపోయి ప్రేమానురాగాలుగా వర్ధిల్లుతారన్నమాట. అంటే మనకి అర్థమైపోతుంది ఏదైనా కొద్దిగా మా భర్త మా ఆయన అన్న మాట వినట్లేదండి, ఎప్పుడు ఏదో ఒక స్నేహితులతో గడుపుతున్నా అనే వాళ్ళకి ఈ నామం చాలా శక్తివంతమైందనమాట. ఒక రకంగా చెప్పండి భార్య వశీకరణ మంత్రం లాంటిది అనుకోవచ్చండి. వశీకరణం అంటే ఆయనకేదో తినే పదార్థాలు కలిపేమని కాదు. నీ ప్రేమ చేత అనురాగం చేత ఆయనని గెలుచుకున్నటువంటి తల్లి ఆవిడ. అంతటి ప్రేమైక మూర్తి పార్వతీ పరమేశ్వరుడు, అంతటి ప్రేమానురాగాలు మహాకామేశ్వరుడు. అందుకే ఒకానొక కవి చమత్కారంగా ఏం చేశారంటే, పార్వతి అమ్మ
అయ్యవారు చెప్తున్నారు, "అమ్మ అసలు యథార్థానికి శుక్లపక్షము, కృష్ణపక్షం ఏమీ లేదమ్మా" అని చెప్పారనమాట. ఎందుకయ్యా అలా చెప్తున్నావు అంటే, "ఏమి లేదమ్మా శుక్లపక్షము లేదు, కృష్ణపక్షం లేదు." ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ శుక్లపక్షం లేదు, కృష్ణపక్షం లేదు. ఎందుకంటే అయ్యవారి కళ్ళు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి కదమ్మా! నువ్వు ఒకసారి ప్రేమగా తపస్సు చేస్తూ ఉంటే, నువ్వు ఒకసారి చమత్కారంగా సరదాగా ఇలా కళ్ళు మూసావా లేదా? అవును మూసాను. ఆ కళ్ళు మూసినప్పుడు ఒక్క క్షణపాటు రెప్పపాటు కాలం క్షణం నువ్వు మూసావు. ఆ సందర్భంలో ప్రళయం ప్రళయం వచ్చిన పనే అయిపోయిందనమాట. సూర్యచంద్రులు ఇద్దరూ లేకపోవడం వల్ల. నీ కంటి రెప్పపాటులే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఒకసారి కంటి రెప్ప తెరిస్తే మళ్ళీ సృష్టి ప్రారంభమవుతోంది. మళ్ళీ కంటి రెప్ప మూసేస్తే సృష్టి ముగిసిపోతుంది అంతటిది. మరి శుక్లపక్షం, కృష్ణపక్షం ఏమిటో తెలుసా? ఏమిటయ్యా అంటే, "ఏం లేదమ్మా, అయ్యవారు నీ వంక కూర్చుని ఎదురుగుండా కూర్చుని నీకు కన్ను కొట్టారు చూసావా? ఆ కన్ను కొడతమే శుక్లపక్షము, కృష్ణపక్షం. ఇదెక్కడిదయ్యా అంటే, మరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటావు కదా! కన్ను ఇలా కొట్టేటప్పుడు నిదానంగా రెప్ప రెప్ప మూసుకుంటూ ఒక రెప్ప పూర్తిగా మూయాలి కదా! ఆ రెప్ప మూసినప్పుడు మళ్ళీ పూర్తిగా తెరవాలి కదా! ఈ రెప్ప మూసినప్పుడు అయ్యవారు నీకు కన్ను కొట్టినటువంటి దృశ్యమే ఈ శుక్లపక్షం, కృష్ణపక్షమా. యథార్థంగా శుక్లపక్షము లేదు, కృష్ణపక్షం లేదమ్మా. ఈ శుక్లపక్ష, కృష్ణపక్షాలనేటువంటి సందర్భంలో అయ్యవారు నీ మొహాన్ని చూసి ఉండలేక చమత్కారం కోసం నీకు కన్ను కొడుతున్నారమ్మా అని చెప్పారనమాట. అంతటి విశేషమైనటువంటి కవులు మన భారతీయ సంప్రదాయంలో ఉన్నారనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎలా ఉందయ్యా అంటే, భార్య అంటే భర్తకి పడక, భర్త అంటే భార్యకి పడక, ఆయన ఎప్పుడొస్తాడో తలకాయ తింటాడా నాయన అనేటువంటి స్థితి ఈ సందర్భంలో ఏర్పడిందనమాట. ఎంతటి బాధాకరమైన విషయం ఏంటంటే, వివాహమైన తర్వాత భర్తని చంపేసేవాళ్ళ, భార్యని చంపేసేవాళ్ళ, ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో వేసేసి భర్తని సిమెంట్ చేసేసేవాళ్ళ, కుక్కర్లో వేసి ఉడికించేటటువంటి ఇదా దాంపత్యం అంటే? ఇది కాదండి లలితా శాస్త్రం చెప్పుకుంటున్నామంటే ఇది కాదు మనం. ఈ సందర్భాన్ని చూసి మనం ఇది ఈ సందర్భాలన్నీ కూడా వ్యతిరేక భావన చెందాలన్నమాట. అయ్యయ్యో! ఒక నిండు యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు బలైపోయాడా? ఓ యువతి బలైపోయిందా? అమ్మవారు మనకి ఏం చెప్తోంది? అమ్మవారి యొక్క లలితా శాస్త్రం అంతరార్థం ఏంటంటే, ఇది కాదయ్యా మీరు చూసేది. కేవలంగా మీరు ప్రేమ అనేటటువంటి ఒక వ్యామోహంలో పడిపోయారు కానీ నిజమైనటువంటి ప్రేమ అది ప్రేమ కాదు. ప్రియుడితో కలిసి భర్తని హత్య చేసినటువంటి భార్య, అలాగే ప్రియురాలతో కలిసి భార్యని హతమార్చిన భర్త. ఇది కాదండి. ఒకసారి మంగళసూత్రం కట్టిన తర్వాత జీవితాంతపు భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి జీవితాంతపు నెచ్చలి స్నేహితురాలావిడ అని ఎవరైతే భావిస్తారో వాళ్ళ వెంట సిరుల పంట అవుతుందన్నమాట. ఆ ఇల్లు ఇది స్వర్గృహమే. ఆ ఇల్లు లక్ష్మీ గృహమే అవుతుందన్నమాట. కేవలంగా స్త్రీ గాని, పురుషులు ఇద్దరిలో కూడా కొన్ని అవలక్షణాలు ఉంటాయి. ఉండలేకపోవచ్చు అనమాట. కానీ గతంలో ఉండేటువంటి సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి అటువంటి స్థితులు లేకపోయినా సరే, నీ భర్తకి ఏదైనా అవగుణం ఉంది. దాన్ని నువ్వు ఎలా సరిదిద్దుకోవాలనే ప్రయత్నం చేయాలి తప్ప, నువ్వు ఆయన వెంట ఒకసారి రెట్టించే ప్రయత్నం చేస్తే అది ఇంకా రెచ్చిపోతాడు తప్ప, దాన్ని తగ్గించుకుందామనేటువంటి ప్రయత్నం పురుషుడు ఎప్పటికీ చేయడనమాట. ఎందుకంటే ఆయనకేదో సాయంకాలం వేసి ఒక అవగుణం ఉందనుకోండి. అవగుణం ఉంటే పోనీలెండి. నీ పసిపిల్లవాడే ఉన్నాడు. నీ ఒళ్ళో పసిపిల్లవాడున్నాడు. వాడికి తెలియక ఒళ్ళంతా కూడా ఆ అన్నం తినిపించేటప్పుడు ఈ మూతంతా రాసుకుంటాడు. చక్కగా ఒళ్ళంతా పారవేసుకుంటాడు. ఒంట్లో నీవు కూర్చున్నటువంటి చీర మీద మలమూత్రాలు విసర్జించేస్తాడు. దుర్మార్గుడు అని చెప్పి లాగి లంపకాయ కొట్టేదికమ్మ. పోనీలే వాడికి ఏం తెలుసండి పాపం. అమాయకుడు వాడు. చెప్పి చక్కగా ఈ మలమూత్రాలను కూడా చక్కగా శుద్ధి చేసి వాడి ఒళ్ళంతా దేహాన్ని చక్కగా తుడిచి, ఆ మూతి తుడిచి, నా బంగారపు కొండే, నా వజ్రాల మూటే, నా వరాల కొండ అని చెప్పి ముద్దు పెట్టుకోవట్లా. అదే స్థానం నీ కొడుకు దగ్గర ఒక స్థాయి ఉన్నప్పుడు, నీ భర్త దగ్గర కూడా కొన్ని రోజులు ఈ స్థితికి వచ్చి చూడండి. అరే రే! నా భార్య అంటే నాకు నీ అంటే ఇక పిచ్చిదానికి ఎంత ప్రేమ. ఇటువంటి వ్యక్తి దగ్గర నేను ఇలా ప్రవర్తించేది అనేటటువంటి ఆలోచన ఒకసారి కలిగిందంటే, జన్మలో ఇంకొకసారి అన్యథా భావన చేయడాయన. అలాగే భార్య విషయంలో కూడా అయితే, అయ్యో! నా కోసం అంత కష్టపడుతున్నాడే మహానుభావుడు. ఆయన లేని సందర్భంలో నా బ్రతుకేం గాను. ఎంతమందిని చూడండి ఒకసారి భర్త ఒక దురదృష్టవశాత్తు భర్త దూరమైపోతే, ఆ స్త్రీ సంసారాన్ని మోయడం కోసం ఎంత కష్టపడుతున్నారు. విధివశాత్తు కొన్ని ప్రమాద సందర్భాల్లో భర్త గనక దూరం అయిపోతే, ఒక ఒంటరి స్త్రీ పిల్లల్నిద్దరిని పోషించి కూడా ఎంత కష్టపడాల్సి వస్తుంది. సమాజంలో చూసే చూపులు ఎలాగున్నాయి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎంత కష్టపడాల్సి వస్తుంది. నీకు ఇవేమీ నీ మీద పడకుండా నీ కుటుంబానికి, నీ బిడ్డలకి కూడా పెద్ద ఛత్రంలాగా నిలబడ్డాడాయన.
ఎండ నుంచి, గాలి నుంచి, వానల నుంచి కూడా నీకు ఛత్రంలో నిలబడ్డాడు. ఆయన లేని సందర్భంలో నీ బ్రతుకు ఎలా ఉంటుంది? అలాగే ఈయన గూడా నిజంగా నా స్నేహితులండి. వాళ్ళు లేకపోతే నా జీవితం అండి. వాళ్ళే నా ప్రాణం అండి చూడండి. నీకేదైనా నిజంగా కష్టం వచ్చినప్పుడు "ఒరేయ్! ఇంతటి కష్టం వచ్చిందిరా నాకు. డబ్బులు కావాలిరా" అని ఎవరిని అడిగి చూడండి. నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువులు ఎవరైనా ఉంటారంటే కష్టంలో నీకు ఆపద వచ్చినప్పుడు ఎవరైతే నిన్ను ఆదుకుంటారో వాడే నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువనమాట. ఎంతటి ప్రేమానురాగాలు ఉడకబోసిన నీ దగ్గర డబ్బులున్నంత సేపు ప్రతి ఒక్కడు వస్తాడు. "ఒరేయ్! నువ్వు అంతటి ఇదిరా, నువ్వంటది ఇదిరా" అని చెప్పి నీ దగ్గర నువ్వు ఎంత పనికిమాలిన స చమత్కారమైనటువంటి ప్రశ్నలు ఈ యొక్క హాస్యం జోకులు వేసినా సరే, వెర్రి నవ్వులు నవ్వుకుంటూ నీ జేబంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారు తప్ప, నిజంగా కష్టం వచ్చినప్పుడు నీకు మంచి చెప్పేవాడు, నిన్ను ఆదుకునేవాడెవరో అతనే నిజమైనటువంటి స్నేహితుడు. ఒకసారి నీకేదో అనారోగ్యం పాలై మంచాన పడ్డావు. కొన్ని కొన్ని సందర్భాల్లో మలమూత్రాలు నువ్వే విసర్జించుకోలేని సందర్భాలు వచ్చినాయి. ఎంత ప్రాణప్రదంగా చూసినటువంటి స్నేహితుడు గానీ, ఎవరైనా వచ్చి నీ మలమూత్రాలు తీసే ప్రయత్నం చేస్తారా? కట్టుకున్నందుకు ఆవిడ ఒక్కదానికి తప్పదది. కట్టుకున్నందుకు ఆవిడకి లేదా కన్నందుకు కన్నతల్లికి తప్ప బ్రహ్మాండంలో ఇంక ఎంత ఇది చేసినా వీళ్ళిద్దరికీ మించి ఇంక ప్రపంచంలో బ్రహ్మాండాలు ఎవ్వరూ చేయనే చేయరు నీకు అంతటి సేవ. ఎంత దుర్మార్గుడై నువ్వు ఎంతటి విశేషంగా నువ్వు ఆవిడని చేదరించుకున్నా, ఎన్ని దెబ్బలు కొట్టినా సరే, మంచాన పడినప్పుడు మాత్రం సేవ చేసేది కట్టుకున్న భార్య, కన్నతల్లి వీళ్ళిద్దరే. మరొకళ్ళు చేసినా జీతం కోసమో, భత్యం కోసమో చేస్తారు తప్ప, జీతం ఇచ్చినా వాళ్ళు సక్రమంగా చేస్తారని ఏం లేదండి. ఎన్ని చోట్ల వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూసుకోవడం కోసం ఒక వ్యక్తి నియమిస్తే, వాళ్ళకి పెట్టినటువంటి పదార్థాలను ఈవిడ తినేసి, నిన్నటి మిగిలిపోయిన చప్పిడి కూడా ఆయనకి పెట్టి వాళ్ళని కర్రలతో కొట్టేవాళ్ళు మనం ఎంతమందిని చూడట్లా? ప్రత్యేకించి గ్రంథాల్లో ఉండక్కర్లేదు. ఇదంతా పరిస్థితి అంతా మూల బీజం ఎక్కడుందో తెలుసా అండి? వీటన్నిటికీ మూల కేంద్ర స్థానం ఎక్కడున్నాయంటే, పిల్లలు పసితనంలో ఉండగా తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి పరిపూర్ణంగా అందకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. వాడికి ఇంచుమించుగా 10 ఏళ్ళో, 12 ఏళ్ళు వచ్చేంత వరకు తల్లిదండ్రులకు దగ్గరగానే ఉండాలి. నాకు తెలిసినంత వరకు కూడా వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తే అంత ఇదిగా నిన్ను చూస్తారనమాట. అయ్యో! ఇప్పుడు ఎక్కడి నుంచి కడుపులో ఉండగానే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనమాట. అమ్మో! మీ పిల్లవాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎల్‌కేజీ నుంచి కూడా వాడికేదో బ్రహ్మాండాలు సాధించాలనే విధంగా ఇప్పుడు తల్లిదండ్రులు రావాలండి. వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి ఒక మాస పరీక్ష, నెల పరీక్ష, సంవత్సరం పరీక్ష ఇదే పరీక్షలు. వాడు ఆడుకోవడానికి లేదు. చక్కగా అమ్మ ప్రేమని చక్కగా ప్రేమగా ఉండడానికి లేదు. పోనీ కాలమాన పరిస్థితులు బట్టి వాడి తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడనుకోండి. ఉన్నా గూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి ఎప్పుడు కూడా డ్యూటీ నుంచి 9 దాకా రాడు. తల్లికి రిమోట్ చూసుకొని సరిపోతానమాట. అమ్మో! అత్తయ్య గారు ఇది చూసారా? ఈవిడ కోడల మెడలో నుంచి మంగళసూత్రం తెంపేయడం, ఆవిడ మంగళసూత్రం తెంపేయడం, ఈవిడని భర్తని చీదరించుకోవడం, ఆవిడ భర్తను తీసుకోవడం. తెల్లవారులేస్తే సీరియల్స్ అన్నీ ఇవే కదండీ! అవి చూస్తూ పిల్లలకి ఇదే అనమాట. గతంలో పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగిపూలు తేవే అనే పాటలుండేవి. కొంతకాలానికి అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే పాటలుండేవి. ఇప్పుడు అన్నీ లేవనమాట. ఇప్పుడు వాడికి అన్నం తినేటప్పుడు ఒక మొబైల్ మొహం మీద పడేస్తున్నాడు. వాడు ఈ పోకీమాన్ ఏదో చూస్తూ, లేదా ఏదో కార్టూన్ నెట్‌వర్క్ అవి చూస్తూ ఉంటాడనమాట. దేహాన్ని ఉత్ప్రేరక రజోగుణ సంబంధమైనటువంటి విషయాలు వాడు చూస్తూ వాడు అలాగే తయారవుతాడు. దేశానికి ఛత్రపతి శివాజీ లాంటి మహారాజుని మనకు అందించినంటే మహాతల్లి, ఆ తల్లి జీజాబాయి చెప్పినటువంటి కథలు ఆ పిల్లవాడికి. కడుపులో వచ్చిన పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆవిడకి గోరుముద్దలు తినిపిస్తూ ఆ తల్లి చెప్పినటువంటి నీతి కథలు, నాయనా నీకు దేశాన్ని గురించి రక్షించుకోవాలిరా, దేశం గురించి ఇంత కష్టపడాలిరా, మన కుటుంబం కాదు నాన్న, దేశ క్షేమే మన ముఖ్యమని చెప్పి ఆ తల్లి జీజాబాయి చెప్పిన మాటలు కదూ ఇంతటి మహారాజును మనకు కనిపెట్టింది. అంతటి మహారాజు కడుపున అంతటి మహానుభావుడు మళ్ళా కొడుకు ఆ స్థాయిలో ఉన్నాడంటే, మొన్నే కూడా మనం రీసెంట్‌గా చూసాం 'చావా' సినిమా. ఎంతటి మహావీరులండి వాళ్ళు. దేశం కోసం ఈ చర్మాన్ని ఒలిచేసిన, కళ్ళు 2 పొడి చేసిన సరే అంతటి మహానుభావుడు. నా ప్రాణాలే పోని గానీ నేను సనాతన ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టను అనే స్థితికి మహావీరులు ఉన్నారంటే తల్లి పెట్టినటువంటి గోరుముద్దల ప్రభావం అది. ఇప్పుడు తల్లికే అంతటి స్థితి లేదు, తండ్రికి ఇంకా అంతకంటే లేదు. ఇంక పిల్లలు ఎక్కడ సంస్కారవంతులు అవుతారండి? విచిత్రం ఏమిటంటే ఒక మహానుభావుడు చెప్పారనమాట. మీకు పనికొచ్చేటటువంటి కొడుకుల్ని, కూతుర్ని తీసుకొని ఇతర దేశాల్లో పెట్టుకున్నారు. పనికిరానటువంటి అక్కడి నుంచి విదేశం కుక్కల్ని తీసుకొచ్చి మీ పక్కలో పడుకోబెట్టుకుంటున్నారనమాట.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేయవలసిన వాడు ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటాడు వాడు. వాడు ఎప్పుడూ తల్లిని చూడడానికి, తండ్రిని చూడడానికి రాడనమాట. అక్కడి నుంచి వచ్చినట్టు ఎగుమతి చేసిన కుక్కలు, ఈ బొచ్చు కుక్కలేమన్నా మన ఇళ్ళ మీద పొడుతా ఉంటాయన్నమాట ఈ కుక్కలు. ఎందుకంటే వాడే నీ గత జన్మలో నీ కొడుకేమో ఎవరికి తెలుసు? కుక్కలన్నీ పనికొచ్చే కొడుకులేమో ఇతర దేశాల్లో ఉంటారు. పనికిరాని కుక్కలన్నీ కూడా మన పక్కల మీద బొర్లుతా ఉంటాయన్నమాట. వాడు చేసే సేవలని వీడికి చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడుంటుందండి? ఎక్కడ ఉండదండి. లలితా సహస్రనామం ఒక నామం చెప్పిందంటే అమ్మవారు సమాజం మీద బాధ్యత, ఈ సమాజంలో ఉండేటువంటి ఎన్నో రకాల విశేషాల్ని ఆవిడ భవిష్యత్తులో వచ్చేటువంటి విపరీతమైనటువంటి వాటిని కూడా తెలుసుకొని ఆవిడ చెప్పిందనమాట. అంతేగాని అయ్యవారు ఆవిడ ముఖం చూస్తే, చిరునవ్వు చూస్తే ఆనందించారంటే, ఆ ఆనందం చూసి మనమేం ఆనందిస్తామండి? ఆనందాన్ని చూసి సంతోషించమని కాదు ఈ యొక్క నామాల అంతరార్థం. నీ కుటుంబ సభ్యుల మీద అంతటి ప్రేమానురాగాలుగా ఉండండి. వెనకటికి ఒక చమత్కారం ఒక కవి చెప్పారు. ఒక కొత్తగా వివాహం అయిందనమాట ఒకడికి. వివాహం అయిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆయన పెద్ద పెళ్లి కుదిరించిన ఆయన వచ్చారనమాట. "ఏనా నాయనా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా?" "అబ్బో! చాలా సంతోషంగా ఉన్నాం. ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా?" అని చెప్పారు. "మరి మీ ఆవిడ?" "మా ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందా?" "ఎలా ఉన్నారంటే?" "ఎలా ఉంటార్రా? నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. మీ పిన్ని ముఖం చూసి నాకు అక్కడి నుంచి చిరాకు వస్తూ ఉంటది. అసలు ఇంత సరదాగా చమత్కారంగా ఎలా ఉండగలుగుతున్నావు?" అంటే, "ఏమీ లేదు బాబాయ్. మా ఆవిడ నా మీద కోపంతో వంటింట్లోంచి ఆ తపాలు, ఈ తపాలు విసురుతా ఉంటుంది. తగిలిందనుకో ఆవిడ సంతోషిస్తుందనమాట. తగిలిందా? బాగా ఆనందంగా కుదిరిందా? ఆవిడ సంతోషిస్తుంది. తగలలేదనుకో షార్ట్ మిస్ అని నేను సంతోషిస్తా. ఇదే ఆనందం. ఇది కాదురా నాయన ఆనందం అంటే, ఆవిడ ప్రేమలో నువ్వు ఆనందాన్ని వెతుక్కో. ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండం మొత్తం నిన్ను అవమానించినా సరే, ఆవిడ గనక ఒక్కరు సక్రమంగా ఉండి పోనీలెండి మీ విలువ వాడికేం తెలుసు? మీ విలువ వారికి తెలియదు కాబట్టి అలా మాట్లాడి ఉండరు. మీ విలువ నాకు తెలుసు కదా! మీ ప్రపంచం మీకు వాడికి తెలియకపోతే లేకపోయింది. మీరెంతటి మహానుభావుడో, ఎంతటి జ్ఞానికమూర్తో నాకు తెలుసు మీలో ఉండేటువంటి జ్ఞానం. వీళ్ళెవరండి తుచ్చులు. వీళ్ళకి తెలిస్తే అంట, తెలియకపోతే అంట. కాబట్టి జగన్మాతకు తెలుసు మీ విలువ అని ఒక భార్య ఒక మాట ఉందనుకోండి, పురుషుడు మహానందపడిపోతాడు. అది కాకుండా అయిందా? ఊళ్ళో అందరితో మాట అనిపించుకున్నావా? సరే. మా నాన్నకి చెప్తానే ఉంటా. ఇటువంటి వాడిని నాకు మా నాన్నకి బుద్ధి లేకపోతే సరే, ఇటువంటి వాడిని నాకు కట్టబెట్టారు అని తల్లిదండ్రులే అనుకున్నారనుకోండి, బిడ్డలు అలాగే తయారవుతారనమాట. ఏ ఇంటైతే తల్లిదండ్రులు గొడవ పడతా ఉంటారో, ఆ ఇంట్లో పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వెనకటికి ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు వచ్చాడు. వచ్చి, "నాయనా మీరందరూ కూడా నేను చెప్పిన పని చేయండి" అని చెప్పారన్నమాట. సరే తప్పకుండా చేస్తాం. చెప్పింది చేయండి అన్నారన్నమాట. చెప్పింది చేయనేసరికి అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన ఒకసారి ఇలా చేయి పైకెత్తాడనమాట. పిల్లలందరూ ఇలా చేయి పైకెత్తారు. రెండోసారి ఆయన ఇలా అన్నాడు 2 చేతులు. కుడికి ఎడమకి అన్నాడు. పిల్లలందరూ కుడికి ఎడమ కూడా అన్నారు. ఆయన ఒకసారి కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. పిల్లలందరూ కూడా లేచి నిలబడ్డారనమాట. ఈయన ఉపాధ్యాయుడు వచ్చి, "ఒరేయ్ మీకేం చెప్పాను? నేను చెప్పింది చేయమన్నాను కానీ నేను చేసింది చేయమనలేదుగా. నా నోటితో ఏం చెప్తాను చెప్పింది చేయమంటే నోటితో చెప్పింది చేయమని. నేను చేసింది చేయమనలేదుగా మిమ్మల్ని." అంటే మాస్టర్ గారు మాకు తెలిసిన విద్యలో ఏంటంటే మీరు చేసిందే మేము చేస్తాం. తల్లిదండ్రులు కొట్టుకుంటా నిద్రలేస్తే, తిట్టుకుంటా నిద్రలేస్తే పిల్లలు కొట్టుకుంటా నిద్రలేస్తారు. తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలకి అదే వర్తిస్తుంది తప్ప, పిల్లలు తల్లిదండ్రులు పోతే పోయిందిరా నా జీవితం అలాగే పోయిందిరా నువ్వు మాత్రం శ్రద్ధగా భవిష్యత్తులో వృద్ధిలోకి రంటే వాడు రాడు. నా జీవితం అలాగే పోయిందిరా నువ్వైనా వృద్ధిలోకి రంటే వాడు ఎలా నిన్ను చూస్తే వాడు అలాగే తయారయ్యాడు వాడు అలాగే తయారవుతాడనమాట. కాబట్టి అమ్మవారు మనకు చెప్పేటటువంటి ఇదేవిడ అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామంలో కానీ అమ్మవారు ప్రతి ఒక్క నామంలో కూడా మహాకామేశ్వరుడి యొక్క ముఖాన్ని ఆవిడ చెప్తుందన్నమాట. ఆయన యొక్క ముఖాన్ని ఆవిడ చెబుతానే ఉంటుందన్నమాట. ప్రతినిత్యం నా భర్త అంటే నాకు అంతటి ప్రీతి. మందస్మిత ప్రభాపూర మధ్యత కామేశ మానసాయ నమో నమః. మందస్మిత ప్రభాపూర మధ్యత కామేశ మానసాయ నమో నమః అనేటువంటి నామంలో అమ్మవారు భర్త అంటే ఆవిడకి అంతటి ప్రేమ, అంతటి ప్రీతి, అంతటి ప్రేమానురాగాలు కలిగినటువంటి తల్లి. అదే గుణాన్ని భర్త యందు నువ్వు కూడా పెంపొందించుకునేదవుగాక అనేటువంటి లక్షణాన్ని నామాన్ని ఈ కామేశ్వర ప్రేమరత్న ఈ కామేశ్వర మందస్మిత ప్రభాపుర మధ్యత కామేశ మానస అంటే కామేశ్వరం అంటే నాకు ఇదే నామం గుర్తొస్తూ ఉంటుంది అనుకోండి. కాబట్టి మందస్మిత ప్రభాపుర మధ్యత కామేశ మానసాయ నమో నమః అనేటువంటి నామంలో అమ్మవారు అయ్యవారి మీద ప్రేమని, అలాగే అయ్యవారు అమ్మవారి మీద ఉండే ప్రేమను కూడా వ్యక్తం చేశారన్నమాట. ఇంతటి విశేషమైనటువంటివి
ఇక మనకి తెలుగు జాతికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే మొట్టమొదట ధర్మార్థ కామ మోక్ష గుణాలన్నీ కూడా ఈ అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనేటువంటి పదాలు మనకు చెప్పారనమాట. అమ్మ మొట్టమొదటి మనం ఏ జాతిలో కానివ్వండి, ఏ భాషలో కానివ్వండి, మొట్టమొదట పిల్లవాడు నోటెమ్మట వచ్చేటటువంటి మాట ఏదంటే అమ్మ. అమ్మ మకారం లేకుండా ఏ అమ్మ అనేటువంటి గుణంలో ఎక్కడా ఉండదన్నమాట. మకారం ఉండే తీరుతుంది ప్రతి ఒక్క భాషలో కూడా. అమ్మ అనేటువంటి మాట మొట్టమొదటి బిడ్డ నేర్చుకుంటాడనమాట. అమ్మ ధర్మం అన్నమాట. అమ్మ ధర్మమే అమ్మ. ధర్మమే అమ్మ. అందుకే అమ్మ, ఆ అమ్మ ధర్మము, ఆ ఆవు అంటే ధర్మ అర్థం అన్నమాట. ఆ ధర్మం ఉంటే ఒకటి సరిపోదురా నాయన, నీకు అర్థం కూడా ఉండాలి. అందుకే ధనం, ధనం సంపాదించాలి. ధనం సంపాదిస్తేనే నీకు ఈ యొక్క సమాజంలో విలువ ఉంటుంది. ఏ సమాజం నీకు ధర్మం ఒకదాన్ని పట్టుకుని కూర్చుంటానంటే అది కుదరదు. ధర్మాన్ని పట్టుకుంటేనే నీకు సంపద కూడా ఉంటేనే సమాజంలో విలువ ఉంటుంది. ధనం సంపాదించు. కాబట్టి ఆవు అర్ధ ప్రతిరూపం, ధర్మ అర్ధ, కామ ప్రతిరూపం అన్నమాట. భోగం అనుభవించడానికి ఇల్లు ప్రతిరూపం. ఇల్లు, ఈ ఇల్లు, ఇల్లు కామభోగాలు అనుభవించడానికంటే, కామభోగాలు అంటే కేవలంగా స్త్రీ పురుష సంభోగాలు మాత్రమే కాదు. ఏ సుఖం అనుభవించాలన్నా సరే ఇంట్లో అది సుఖానికి ప్రతిరూపం అన్నమాట ఇల్లు అన్నమాట. ఇల్లు కామపురుషార్థం తర్వాత ఏగ కాదు, ఎవడో ఏగ అని పెట్టాడు. ఏగ కాదు, అది ఈశ్వరుడు. ఈశ్వరుడు అని పెడితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని మతభేదాలు వస్తాయని చెప్పి ఏకగా మార్చాలి. ఇది ఏక కాదు నాయన, ఈశ్వరుడు. ధర్మ అర్ధ కామ మోక్షాల ప్రతిరూపగా అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనేటువంటి మాటలతో మన ధర్మార్థ కామ మోక్షాలు చెప్పారు. ఈశ్వరుడి మోక్షప్రదాన్ని మీరు అందుకోవాలి అనేటువంటి మాటని మన తెలుగు అక్షరాల్లో చెప్పారనమాట. తెలుగు అక్షరాలకి తెలుగు జాతికి ఉన్నటువంటి విశేషం అదనమాట. కానీ ఎంత ఇదైనా సరే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బెండల్ అని అర్థం ఏంటో నాకైతే తెలియదు. కానీ తెలుగు భాషకు ఉన్న విశేషం మొట్టమొదటి పదం అమ్మ. అంటే ధర్మమే అమ్మ, ధర్మస్వరూపమే అమ్మ, లలితా త్రిపుర సుందరి అమ్మ. కాబట్టి అంతటి అమ్మ అనేటువంటి పదాన్ని, లలితా త్రిపుర సుందరి అనేటువంటి అమ్మ మనకు నేర్పిన పదాన్ని ఈ యొక్క అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున సమస్త మానవాళికి కూడా శుభాశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మంగళాశాసనపరైమదాచార్య పురోగమై సర్వైశ్వరి సకృతాయాస్తు మంగళం. శ్రీ గురుభ్యో నమః.